వసు ఈ వేళ సెకండ్ షో సినిమాకి వెళ్దామా? మా ఆయన ఆల్రెడీ ఫస్ట్ షో సినిమాకి టికెట్లు తీశారు. పంచేరా విధవ అంటే కబుర్లు చెప్తూ కూర్చున్నావా? అందరికీ నీలాంటి అదృష్టం పట్టదు గురువా. నీకైతే అందమైన అమ్మాయిలు పిలిస్తే పలికేంత దూరంలో ఉంటారు. మూడు వచ్చినప్పుడు క్లిక్ అనిపించవచ్చు. నేను నీలాగా కకృతి విధమని కాదు, ఏకపత్ని వ్రతుణ్ణి. సాయంత్రంలాగా ఫ్రెండ్స్ రెడీ చేయి. గోపీకృష్ణ, నీకు పేరులోనే ఉందిరా రసికత. మీకు మాత్రం లేదటండి శంభులింగం అని. షటప్. నీ పేరేంటి? కోట్లింగం. మరి ఇంకే? ఏరా, నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఏమైనా ఉన్నాయా? సార్ అది కాదు సార్. ఏది కాదు? నువ్వు మనిషివా పశువా? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? సారీ సార్, పొరపాటు అయిపోయింది. పొరపాటు అయిపోయింది కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటున్నాను రా స్కౌండ్రల్. ఏమైంది సార్? అడుగు, ఆవేదమైన అడుగు. ఏమైందిరా? సార్ సిగరెట్ పెట్టిద్దామని 50 రూపాయలు ఇచ్చారు సార్. 5 రూపాయలు ఇవ్వడం మర్చిపోయాను. మర్చిపోవడం కాదు, మింగేశాడు. అది 5 రూపాయలు కానీ 5 లక్షలు కానీ. నేను దేనైనా క్షమిస్తాను కానీ డబ్బు విషయంలో తేడా వస్తే మాత్రం క్షమించను. అందుకే నేను ఉద్యోగంలో తీసేస్తున్నాను. గ్రాట్. గోపికృష్ణ, నువ్వు లోపల. అలాగే సార్. బాస్ సంగతి నీకు తెలుసుగా, ఎందుకు అలా చేశావు? మనం ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ కి ఊటీ వెళ్తున్నాం. ఆ సిల్వర్ డస్ట్ వాళ్ళ యాడ్ ఫిల్మ్ అర్జెంట్ గా తీయాలి. టికెట్లు తెప్పించాను. నువ్వు ఇంటికి వెళ్ళి అర్జెంట్ గా సామాన్ సర్దుకురా. ఓకే సార్. అందరికీ అన్ని బాగుండవు, కొందరికి ఏమైనా బాగుంటాయి. నీలాగా మోడల్స్ అని మొత్తుకుంటారు తప్ప నీకేమైందని? మేకప్ వేస్తే దివి భారతి, తీసేస్తే మందాకిని, బట్టలు వేస్తే పూజ బేడి. ఎరా బిజీగా ఉన్నావా? జస్ట్ ఆడవాళ్ళలో అందం ఎక్కడెక్కడ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నీకెప్పుడు ఇదే ధ్యాస. అరే సాయంత్రం ఊరు వెళ్తున్నాను, ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను. ఓకే. రాధా, నువ్వా? మరి బాత్రూమ్ లో అసలు ఎన్నాళ్ళ నుంచి ఇలా చూస్తున్నారు పని మనిషిని? ఆ పని మనిషా? మన బాత్రూమ్ లో ఎందుకు స్నానం చేస్తుంది? ఆవకాయ జాడి దింపితే ఊట పడిందని నేనే స్నానం చేయమన్నా. అసలు నాకు పని మనిషికి తేడా తెలియదా మీకు? మీరు కావాలని దాన్ని చూశారు. అసలు పని మనిషికి మన బాత్రూమ్ లో పర్మిషన్ ఎలా ఇచ్చావు? అయ్య బాబాయ్, అయ్యగారంతా చూసేశారా? నువ్వు నోరు విసిరి వెళ్ళవే. ఏది? నిజంగా నీ మీదొట్టు, నువ్వు అనుకునే చూశాను నేను. నిజంగా ఇదిగో. ఏంటండి వేళ పడలేదా మీకు? వంట కూడా కాలేదు. నీ వంటింటికే పద. నువ్వు నిలబడి వండుతూ ఉండు, నేను నిలబడి పోపు పెట్టేస్తా. ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు బిచ్చపతి. గెటప్ చూస్తే విషయం అర్థమైపోయి ఉంటుంది. లోకల్ బెగ్గర్ని, అమ్మగారికి తెలుసు. అడుక్కోడానికి కూడా కాలింగ్ బెల్ నొక్కాలా? యూస్లెస్ ఫెలో. గెట్ అవుట్. ఐ ఆల్సో టాక్ ఇంగ్లీష్, 10th ఫెయిల్డ్. నన్నంత అల్లా టప్పా కింద జమ కట్టకండి. ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే వాళ్ళ సంఘం. ఓహో, అయితే ఏం చేయమంటావు? నన్ను కూడా మెంబర్ గా చేరమంటావా? ఏమండి, ఎవరు? నేనమ్మా బిచ్చపతిని. కర్రీస్ లో కొంచెం కారం తగ్గించమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. మొన్న డాక్టర్ చెకప్ చేసి అల్సర్ ఉందన్నాడు. తర్వాత రాపో. విన్నావుగా, మళ్ళీ బెల్ కొట్టి ముష్టడిగావో బుర్ర పగల కొడతా. వెళ్ళు వెళ్ళు. ఆఫీస్ అవర్స్ లో మగాళ్ళు ఇంట్లో ఉంటే ఆఫీస్ లో పనులు ఏం జరుగుతాయి, మనకి ముష్టి ఏం జరుగుతుంది. రథ, ఒక్క నిమిషం. వీణ్ణి మార్నింగ్ సార్. ఆఖరికి నీకు కూడా బెల్ అందిందారా? లేదు సార్, ఎగిరికి ఇంట్రెస్ట్ మరీ కొట్టాను. ఎందుకు నైనా? లాటరీ టికెట్ సార్. ఫస్ట్ ప్రైజ్ 10 lakhs. ఒకే ఒక టికెట్ మిగిలింది సార్. ₹1 10 లక్షలు సంపాదించుకోండి. టికెట్ వద్ద ఏమవుదు? అమ్మమ్మ, అంత మాట అంటారు సార్. ఆఖరి టికెట్ అమ్మలేక చచ్చిపోతున్నాను. అవతల లవర్ని మ్యాట్ షో తీసుకెళ్ళి మాట ఇచ్చాను సార్. చూడండి రా, అందరూ మ్యాట్నీ షోలు చూడండి, నాకు మాత్రం ఏ షో లేదు. ఇదిగో. థ్యాంక్ యూ సార్, వస్తాను. అది అది ఇక మీదతో మన ఇంట్లో గాజుల మూత తప్ప గంటల మూత ఉండదు. కామీన్. చూడు గోపి, నేను నీతో పాటు హైదరాబాద్ రావడం లేదు. నేను అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఈ సూట్ కేసులో 5 లక్షల రూపాయల క్యాష్ ఉంది. జాగ్రత్తగా తీసుకెళ్లి ఆఫీస్ లో డిపాజిట్ చేయి. ఓకే సార్. పోతే నువ్వు ఇక్కడ అసైన్మెంట్ బాగా డీల్ చేసావు. కంగ్రాట్స్. నువ్వు ఇలాగే సంవత్సరం అంతా పనిచేస్తే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ప్రమోషన్ కొట్టేస్తావు. థ్యాంక్ యూ సార్.
క్యాష్ జాగ్రత్త. 5 లక్షలు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నకి మీకోసం ఎదురు చూడలేక చచ్చిపోతున్నాను సార్. ఇదిగో ఎరా మళ్ళీ టికెట్ అంట కడదామనా? అయ్య బాబు అదేం కదా సార్, మీరు కొన్ని లాంటి టికెట్కి ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు వచ్చినాయి సార్. 10 లక్షలా? ఎరా నిజమా జోకులు వేస్తున్నావా? చూడండి సార్, పేపర్లు కూడా వచ్చింది. నేను ముందే చెప్పాను సార్, మనది గోల్డెన్ హ్యాండ్ అని. 1 2 10 లక్షలు, 10 లక్షలు. మై గాడ్ 10 lakhs! సార్ ఎరా తమరికి 10 లక్షలు వచ్చినాయి కదా, మరి నాకేదైనా? ఓ ఇందా థ్యాంక్ యూ సార్. రాధా రాధా. బాబు, ఇదిగో నాయన తాళం చెవి ఉత్తరం. అదేంటి రాధలేదా? నిన్న ఫోన్ వస్తే ఊరికెళ్ళింది. ఓ థ్యాంక్స్ అండి. మంచిది. శ్రీవారికి నిన్న అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నాన్నగారికి 3వ హార్ట్ అటాక్ వచ్చిందట. నేను అర్జెంటుగా రాజమండ్రి బయలుదేరి వెళ్తున్నాను. మీరు రాగానే రాజమండ్రి ప్రసాద్ హాస్పిటల్కి ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 29658. ఇట్లు మీ శ్రీమతి రాధ. మై గాడ్ 3వ స్ట్రోక్. హలో, ప్రసాద్ హాస్పిటల్. నేను హైదరాబాద్ నుంచి గోపీకృష్ణ మాట్లాడుతున్నాను. నిన్న సీతారామయ్య గారని హార్ట్ అటాక్ వచ్చి అడ్మిట్ అయ్యారు. వారి డాక్టర్ని పిలుస్తారా? పేరు రాధ. ఉండండి, పిలుస్తాను. హలో, ఎవరు? హలో రాధ, నేను. మావయ్యకి ఎలా ఉంది? అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారండి. నాకు భయంగా ఉంది. నువ్వేం బెగ్గపడకు, అన్ని సవ్యంగానే జరిగిపోతాయి. అది కాదండి, ఆపరేషన్ కి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఆపరేషన్ చేయకపోతే బ్రతకడం కష్టమని డాక్టర్ గారు చెప్పారు. ఓ పంచే రాధ, నువ్వు ఆపరేషన్ ఏర్పాట్లన్నీ చెయ్యి. 1,00,000 రూపాయలు నేను పంపిస్తాను. మీరా? అంత డబ్బు? నేను ఎలాగోలా ఏర్పాటు చేసి హాస్పిటల్ అడ్రస్ కి డబ్బు పంపిస్తాను. ముందు ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. ఏమండి, మీరేం చేస్తారో నాకు తెలియదండి. నాన్నగారు బ్రతకడం మీ చేతుల్లోనే ఉంది. బా డబ్బు గురించి ఆలోచించద్దు, ముందు మావయ్య గారిని చూసుకో. ఉంటాను. జరదా ఎక్కువైందో గాలి అయిపోతున్నాను. నీ పేరేంట్రా? అమితాబ్ బచ్చన్. నువ్వు? ఎస్, మీకేం కావాలి? నిన్ను మా బాస్ తీసుకురమ్మన్నాడు. పద. బాస వాడే అమృష్పూర్లేనా? రంగుబాయక్క వచ్చిండు. ఏమ్రో, నేను పోరిని దుబాయ్ పంపుతున్నానని, మస్తుగా దొంగ లాటరీ టికెట్లు గుద్దిపిస్తున్నానని, 2 నెంబరి దందాలు చేస్తున్నానని కోరట్లగా పోయి సాక్ష్యం చెప్తావు. మా నోట్లో మన్ను కొడతావు. ఈ నోట్లో దుమ్ము పడ. ఏయ్ ఇప్పుడు చెప్పరా సాక్ష్యం? ఇంకేం చెప్తాడు? ఆ 4 తొక్కడు తీసి ఆయన జేబులో ఏంట్రీ. మనం ఏం చేసుకుంటాం? పాపం చుట్టుకుంటది. అక్క తీసుకొచ్చాం. రారా నా పెద్ద మగడ, కూర్చో. వద్దండి. ఏమ్రో, గట్ల సిగ్గుపడుతుంటివి? దాయ్ 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 గా పాటేందిరా? చందమామ రాయే, జాబిల్లి రాయే, కత్తి పట్కరావే, ఖతం చేసి పోవే. మరి ఇంకేందిరా? పాట అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పు, గా లాటరీ టికెట్ ఎవరికి అమ్మినావు? రోజుకి ఎన్ని అమ్ముతుంటా, నాకేం గుర్తుంటాయి? అరేవో సాలే, గా సర్కారు కాదురా, గా లాటరీ టికెట్లు నేను కూడా గుద్దిపిస్తా.
ఎవ్వరు అమ్మితే ఎవ్వరికి ప్రైజ్ వచ్చింది గా హిసాబ్ కితాబ్ పూరంగా నా తానుంటది చూస్తావా రే గా లాటరీ టికెట్ ఎవ్వరికి అమ్మినవరా మా కాలనీలోనే గోపికృష్ణకి. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదరా బావా రే గా బావ పేరు గోపీకృష్ణ అంట ఏంద్రవు గట్ల సైన్ మా చూసినట్టు చూస్తారు ఫాలో కండ్రి వాసు ఉస్సు కాదు మధ్యాహ్నం కాస్త రిలాక్స్ అవుదావా వాట్ ఎక్సర్సైజా? ఛీ, నా బొంద ఈ ఫైల్ చాలా అర్జెంట్ గా టైప్ చేయి మధ్యాహ్నం రిలాక్స్ అవుదావా అప్పుడే రిలాక్స్ అయిపోకు మధ్యాహ్నం ఆఫీస్ లోనా? కాదు బాస్ రూమ్ లో భలే, ఏసీ కూడా ఉంటుంది. ఏసీయే కాదు పక్కన బాస్ కూడా ఉంటాడు సిగ్గు లేకపోతే సరే నేను హోటల్ కైతే రాను, నాకు భయం. నేను పోను డబ్బులు బొక్క ఫ్రీగా వస్తే ఫినాల్ అయినా తాగుతాడు వేద్దోగా ఆ ఊటీ నుంచి వచ్చిన కాగితాలు కూడా ఆ ఫైల్లోనే ఉన్నాయి అవి కూడా టైప్ చేయి ప్రతి అడ్డమైన వెధవకళ్ళు నీ అందమైన బాడీ పైనే ఉన్నాయి ఆ ఇదిగో గోపీకృష్ణ వైఫ్ ఊరెళ్ళింది ఇంటి తలాలు తీసుకున్నాను ఓకేనా గంటే ఉంటాను. భోంచేయడానికి గంట ఎందుకు ఓహో అయితే లాటరీ ప్రైజ్ మనీ మీ దగ్గరైనా తీసుకోవచ్చు లేకపోతే బ్యాంక్ లోనైనా డిపాజిట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంట్రా లాటరీ తగిలిందా? అవును, 5 రూపీస్. ఏంటా ₹5? దానికోసం ఓ ఫోను అది బ్యాంక్ లో డిపాజిట్ చేయొచ్చా అని ఓ బోడి డౌట్. ఏదైతేనే ప్రైజేగా. సరేగా నీ ఇంటి తాళాలు సరువు. ఎందుకు? నీ ఇంట్లో డబుల్ కాట్ మంచం ఉంది కదా అలాంటిదే నేను చేయించాలనుకుంటున్నాను. కార్పెంటర్ని తీసుకెళ్లి చూపిద్దామని. బ్రహ్మచారి వెధవి నీకు డబ్బులు కాటెందుకు? అంటే నాకు ఈ జన్మకు పెళ్ళే కదా తీరా ఆవిడ కాపురానికి వచ్చాక అప్పుడు మంచం కోసం తిరగల. బబ్బబ్బబ్బబ్బా తీసుకోరా తండ్రి. కొంప నచ్చిందా? మొత్తానికి కొంపల్ని బాగా పట్టేస్తారే. కట్టుకున్నోడికి ఒకటే కొంప అడుక్కున్నోడికి 66 కొంపలు. బెడ్రూము అటు చిచి. మీకంతా కంగారే. తాపీగా చేసుకోవడానికి ఇది ఏమైనా కాపురవా? ఏదో కక్కుర్తి. ఎరా గోపికృష్ణ ఈడేనంటావా? పక్కన లేడీస్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాడే ఉంటాడ్రా. పద. ఇలా రోజు 4-5 లంచ్ బ్రేక్లు వస్తే బాగుంటది కదా. ఆ? లంచ్ బ్రేక్ సంగతి ఏమో కానీ ముందా స్పీడ్ బ్రేక్ సంగతి చూడండి. ఎవరు ఎవరు లేరే. హాయ్. ఎవరు లేరు. మన రొమాన్స్ చూసి ఆ బెల్లకు కూడా మూడొచ్చేసి మ్రోగేసింది. ఇంతకీ మన కథ ఎంతవరకు వచ్చింది? అబ్బబ్బబ్బా. ఎవడాడు యూస్లెస్ ఫెలో? మళ్ళీ ఎవరు? నేనే. ఏంటి సడన్ గా గొంతు మార్చారు? గొంతే అంటే మనిషే మారిపోతే. నువ్వేనా గోపికృష్ణవి? అవును. పట్టపగలే దుకాణం పెట్టినప్పుడే అనుకున్నా. ఆ ప్రైజ్ వచ్చిన లాటరీ టికెట్ ఎక్కడుందిరా? నేను లాటరీ టికెట్లు అమ్మేవాడిని కాను. జోకులేస్తున్నావా? జోకే వేసా. నేను గోపీకృష్ణ కాదు. వీడిలా చెప్పడ్రా. బాత్రూమ్ లోకి వెళ్ళిన పిల్లని తెచ్చి వీడి ముందు రేప్ చేస్తే అప్పుడు చెప్తాడు. షటప్. వాడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. అమ్మో! అమ్మా! చెప్పరా చెప్పరా. ఇంకేటి చెప్పేది? ఆడెప్పుడో మూర్చపోయాడు. పొరపాటు చేశానా? చెప్పా కొట్టాల్సిందేమోరా. ఆడి పిల్లనరికి తెలుసుకుంటే ఆన్ డ్యూటీ కమాన్ సెర్చ్. ఓకే. టికెట్ మార్చాడనమాట. డబ్బురా.
సారా పాటలపై మహిళల పోరాటం. పోలీస్ స్టేషన్లో సారాయి అమ్మకం. లాటరీ సవరణలు. భాగ్యలక్ష్మి బంపరుపై 10 లక్షల టికెట్ నెంబరు తారుమారు. (263626) నా నెంబరు 263696. ఈ లాటరీ నమ్ముకుని ₹1,00,000 వాడేశానే. ఇప్పుడు ఏం చేయాలి? మై గాడ్. ఏంలో ఏం చేసిండ్రు? ఇదిగో అక్క 4 లక్షలు. 4 లక్షలా? ప్రైజ్ 10 లక్షలు కదరా, మిగిలిన 6 లక్షలు ఏం చేసిండ్రురా? చెరు 3 పంచుకున్నారు. నీతోడక్క ఆడింటికి వెళ్ళి అని కొట్టి మరీ పట్టుకొచ్చాం. నిన్ను మోసం చేస్తే ఏమైందో తెలియదక్క. నన్ను మీరు మోసం చేసేదేంద్రా? ఆ దేవుడే మోసం చేసిండు. బట్టి బాధగాడు. 6 లక్షలంత తేలిగా ఖర్చు కావు గాని గాడి ఎన్నో నొక్కేసుంటారా. ఇమీడియట్ అని ఫాలో గండ్రి పోండ్రి. అలాగే అక్క. లింగం, రే లింగం, ఏమైందిరా? రే చావు తప్పి కన్నులు అట్టపోయింది. కాస్త లేపరా నాయనా. అబ్బా అబ్బా అబ్బా, ఏమైందో చారా. అబ్బా, బుద్ధి గడ్డి తినింది, ఒళ్ళు హోనమైపోయింది. నీ కొంపలో అడుగు పెట్టానో లేదో 2 గోండా యాదవులు వచ్చి గోపీకృష్ణ నువ్వేనా అన్నారు. ఎందుకు వచ్చిన గొడవలే అని అవునన్నాను. అంతే, నా గొంతు పిసికేసి లాటరీ టికెట్ ఎక్కడుందన్నారు. లాటరీ టికెటా? నేను అచ్చం ఇలాగే ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. మరి వాళ్ళకి అర్థం అయి కొట్టారో అర్థం కాక కొట్టారో నన్ను చెదగొట్టారు. అక్కడ బీరువా పగలగొట్టారు. బీరువానా? అయ్యయ్యో, మై గాడ్. రే, సూట్ కేసు ఎవరు తెచ్చారు? సూట్ కేసా? ఆ సంగతే నాకు తెలియదురా బాబు. కొంప మునిగిందిరా. అందులో డబ్బులు ఉండాలిరా. అది ఆఫీస్ సొమ్ము. ఎంత? 4 లక్షలు రా. 4 లక్షలా? అసలు మొత్తం 5 లక్షలు ఉండాలి. మా మామగారికి హార్ట్ అటాక్ వస్తే ఆపరేషన్ కోసం ₹1,00,000 వాడాను. రే, 4 లక్షలు పోయారా? ఇప్పుడు ఎలా? అర్జెంటుగా పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి. లోపల ఎవరు? అక్కడ ఏదో కక్కుర్తుపడి సరదాగా. సిగ్గు లేకపోతే సరే, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీసులా? పోలీసులు వస్తే తీగలాగుతారు, డొంక అంతా కదులుతుంది. పెళ్ళయిన దాన్ని ఈ విషయం మా వారికి తెలిస్తే నా బ్రతుకు కుక్కలు చింపిన విస్తరైపోతుంది. దయచేసి ఫోన్ చేయకండి. జీవితంలో ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయను. ఈ ఒక్కసారికి క్షమించండి. నా బ్రతుకును జీవితాన్ని కాపాడండి ప్లీజ్. డబ్బు కన్నా ఆడదని జీవితం ముఖ్యం కాదన్నా. కానీ బాస్ గురించి నీకు తెలుసుగా. ఆఫ్టర్ ఆల్ ₹5 ఆఫీస్ బాయ్ డిస్మిస్ చేశాడు. అలాంటిది 5 లక్షలు ఎక్కడి నుంచి తేగలను? రే, అయినా ఈ వెతక పనులు ఏమిట్రా? సారీరా, పొరపాటు అయిపోయింది. ఈ ఒక్కసారికి క్షమించరా బ్రదర్. ఈ గంట నుంచి బయటపడేది ఎలా రా? నువ్వేం బాధపడకు. నీలాంటి మంచి వాళ్ళకి భగవంతుడు అన్యాయం చేయడు. నా మాట నమ్ము, ఏదో ఒక దారి చూపిస్తాడు. బామ్మా, ఏమిటిది? ఏమైంది? నాకు పెళ్లి వద్దు మొర్రోని మొత్తుకుంటుంటే వరుడు కావాలని పేపర్లో వేయిస్తారా? ఇంకా నయం, మీ అన్నయ్య గనక పేపర్లోనే వేయించాడు. నేనైతే టీవీలో కూడా చెప్పించేదాన్ని. లేకపోతే ఏమిటి, తాడి చెట్టంతున్నావు, పెళ్లి పెటాకులు లేకుండా ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? ఏదో ముసలముండని
నేను బ్రతికొండగానే 4 అక్షంతలు వేసి 4 మనవళ్ళని ఎత్తుకోవాలని. అంటే మీ ఆనందం కోసం నా జీవితం నాశనం చేస్తారా? అవ్వా, ఎవరన్నా వింటే నవ్విపోతారు. నిన్నేం రాళ్ళు మోయమన్నావా, రప్పలు మోయమన్నావా? పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయమన్నాం. అది తప్పంటే? స్వేచ్ఛ అనేది లేకుండా ఒక మొగుడు అనేవాడికి లొంగి వంగి సలాం చేస్తూ గులాంతో ఉండటం నాకిష్టం లేదు. నిన్ను గులాంలాగా ఎవరుండమన్నారే? సర్లే, పేపర్లో వెంచినంత మాత్రాన పెళ్ళైపోతుందా? నువ్విలాంటి తిక్క తిక్క వేషాలు వేస్తావనే నీకు పెళ్ళైతే గాని ఆస్తో ఆనా కూడా రాదని మీ నాన్న బిల్లు రాయించాడు. నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, పెళ్లి మాత్రం వద్దు. మాధవి, రోజు రోజుకి నీ పెగ్గితనం ముదిరిపోతుంది. పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావు? సన్యాసం తీసుకుంటావా? వద్దమ్మా, నా మాట విను. పేపర్లో అయితే వేయించాం గానీ అందులో నీకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకో. పెళ్లి మాత్రం కాదు నాకు. ఏమిటో మాయదారు రోజులు. మా కాలంలో ఇట్ట ఉండేదా? సమర్థాన్ని వెంటనే పడిపోయేది. ఏమిటి? మెడలో తాళి. అప్పటి నుంచి కట్టుకునేవాడి కాళ్ళు కడిగి నెత్తం జలుకునే దాసి పల్లేగా. మాధవి, మూర్ఖత్వానికి కూడా హద్దు ఉంది. అంటే పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న వాళ్ళంతా తెలుసుకోవాలా? స్వేచ్ఛ అట స్వేచ్ఛ. ఇదిగో చెప్తున్నా, నువ్వు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఆస్తి నీకే కాదు, నాకు అక్కర్లేదు. విన్నావుగా, ఆలోచించుకో. ఎవడో ఆకాశంలోంచి ఊడిపడి రూపాయలు ఒళ్ళో పోస్తాడన్నా? ఏడి అప్పుల కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగాయి గాని అప్పిచ్చేవాడు ఎవడు కనపడలేదు. సారీరా, నా వల్లే నీకు ప్రాబ్లమ్స్ అన్నీని. నాకు గిల్టీగానే ఉందిరా. ఏం చేస్తాం, అయిపోయిందేదో అయిపోయింది. కానీ లింగం, ఇంత డబ్బు పోయినా నాకు మిగిలిన తృప్తి ఒక్కటేరా. మా మామగారు బతికారు, కానీ చూడడం మాత్రం కుదరలేదు. అక్కడ రాధ ఒకరితే ఏం చేస్తుందో ఏమో. ఈ ఆఫీస్ డబ్బు తిరిగి ఇచ్చేస్తాగానే నాకు మనశ్శాంతి ఉండదు. ఏం చెప్పమంటావులేవే. ఛే, ఈ మొగ్గుని సెలెక్ట్ చేసుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నా. ఛే, పిచ్చెక్కిపోతోంది. మొత్తానికి ఎలాగోలాగా పెళ్లికి రెడీ అయిపోయినమాట. లేకపోతే చావమంటారా? పెళ్లి పెళ్లి అని ప్రాణం కొరకు తినేస్తోంది ముసలిది. పోలీసారికి ఇలా కానిచ్చేస్తా. మా అన్నయ్యకి బామ్మకి అనుమానం రాకుండా ఎవరితో ఒకరితో తాళి కట్టించేసుకుని ఆ తర్వాత ఈ పెళ్ళొద్దు మొర్రో పారిపోయేలా చేస్తాను. భలే చెప్పావే. నీ ఇష్టం వచ్చినప్పుడు తాళి కట్టి నువ్వు వద్దన్నప్పుడు సన్యాసం తీసుకునేంత దద్దోజనం గాడు ఎవడన్నాడు? డబ్బు పిచ్చగాడు ఎవడైనా సరే సెలెక్ట్ అయిన వాడికి మా అన్నయ్య 10 లక్షలు ఇస్తాడు. ఏమిటి నీ కన్ను వంకరా కాలు వంకరా? నిన్ను పెళ్లి చేసుకుంటే 10 లక్షలు ఇవ్వడేమిటి? వాడే ఎదురివ్వాలి. మా అన్నయ్య ఒక తిక్క కేసులే. ఎంత తొందరగా నా పెళ్లి చేసేద్దామా అని చూస్తున్నాడు. అయితే వచ్చావా నీకోసం కాదు, నీ డబ్బు కోసం వస్తాడు. కరెక్ట్, మనకు అలాంటి వాడే కావాలి. అలాంటి ఏక్దిన్ కా సుల్తాన్ గాడు ఎవడు దొరుకుతాడో చూడాలి. గోపి, ఉమ్, వెతకపోయిన తీగ కాళ్ళకి తగలడం అంటే ఇదే. చచ్చు సామెత్ర కాదు, సంగతి చెప్పు. ఏముంది, మనకు కావాల్సింది డబ్బు, ఆవిడకి కావాల్సింది కిరాయి మొగుడు. తాళి కట్టి 4 రోజులు కళ్ళు మూసుకున్నావు అనుకో, కడుపు ఖాయం. అదిగో అప్పుడే నిగ్రహించుకోవాలి. ఉమ్, నీ బొంద కడుపయ్యేది నాకు. జోకులు ఎయికిరా. నేను కాదు, నువ్వేస్తున్నావు. లేకపోతే డబ్బు కోసం తాళి కట్టడం ఏంటి? నాన్ సెన్స్. పైగా రెండోసారి. నేను తాళి కట్టమన్నాను గాని ఊరేసుకోమని లేదు. తాళి కన్నా ఊరే నయం. అదైతే మనం వేసుకోనక్కర్లేదు, బాసే వేస్తాడు 5 లక్షలు కట్టలేనందుకు. అది కాదురా, డబ్బు సంపాదించడానికి వేరే మార్గమే లేదా? ఎందుకు లేవు? 1.25 లక్ష మార్గాలు ఉన్నాయి. బజ్జీలు కొట్టి ఎట్టుకోవచ్చు, ఓ 100 మిగులుతాయి. రిక్షా దొక్కొచ్చు, 50 మిగులుతాయి. షడప్. లేదా ఏ బ్యాంకో బొక్కబెట్టి ఓ 25 లక్షలు కొట్టేయచ్చు. దొరికితే యావజ్జీవ కారాగార శిక్ష. ఎంత వేళాకోళం అయిపోయిందిరా నా జీవితం అంటే. వాడెవడో అమాయకుడు పెళ్లి చేసుకుంటే 10 లక్షలు ఇస్తానన్నాడంటే తీసుకోవడానికి వెళ్లకుండా వెనకాడుతున్నావంటే నువ్వెంత అమాయకుడు రా. ఒరే నాయనా, ఏదో తూతూ మంత్రం పెళ్లి జరిపించేసి ఆ 10 లక్షలు కొట్టేరా మగడా. రేయ్, నేను ఏకపత్ని వ్రతుణ్ణిరా. ఐ లవ్ మై వైఫ్. ఇప్పుడు నీ ధైర్యాన్ని శంకించాను గాని నీ శీలాన్ని కాదే. అది కాదురా, ఈ గోలంతా ఎందుకు? డబ్బు పోయిందని పోలీసులు కంప్లైంట్ ఇచ్చేద్దాం. నువ్వు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే నీ డబ్బు దొరుకుతుందో లేదో గానీ వసుంధర శవం హుస్సేన్ సాగర్ లోను, నా శవం సికింద్రాబాద్ రైలు పట్టాల మీద దొరుకుతాయి. పైగా ఎప్పుడో డబ్బు పోతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేవేటని నిన్ను బొక్కలో దోసినా తోస్తారు. జైలుకైనా వెళ్తాను కానీ తాళి మాత్రం కట్టను. కట్టకరా, కట్టకో. ఇప్పుడు ఆ డబ్బు నువ్వు అర్జెంట్ కట్టకపోతే మీ ఆఫీస్ ఇచ్చిన ప్లాటు ఫోను తీసేసుకుంటారు. అప్పుడు నీ భారీగత ఏంటి, నీ పరువు సంగతి ఏంటి? అసలే గుండు చెబుతూ ఉన్న మీ మామకి విషయం తెలిసి చేస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? అబ్బా, నాకు పిచ్చెక్కుతోంది. ఏదైనా మంచి సలహా చెప్పరా. ఒరేయ్, నువ్వు పెడుతున్నది పెళ్లికి అప్లికేషన్ రా. ఇంకా నచ్చాలి, సెలెక్ట్ కావాలి, పెళ్లి జరగాలి. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు శంభులింగం అని ముందు అప్లికేషన్ పెట్టరా బాబు. సరే కానీ
రేలింగం, ఈ విచిత్ర వేషధారణ తప్పదంటావా? తప్పించొచ్చు, కానీ మాధవత కూడా పక్క వీధే కాబట్టి సేమ్ ఫేస్ తో నువ్వు అక్కడ ఉన్నట్టు రాత్ చూసినా బాస్ చూసినా నీ కొంప కొల్లేరైపోతుంది. సరే ఏదోటి చావు. గెటప్ వేసాక ఎవరైనా పోల్చారో నీ మొహం పచ్చడి చేస్తా. భలేవాడివే, చిన్నప్పుడు మా వీధిలో కృష్ణరాయబారం లాంటి వీధి నాటకాలకి మేకప్ చీప్ నేనే కదా. చాలు చాలు పెట్టు. కళ్ళు మూసుకో. ఆ? ఓకే. నిజమే రోయ్, భలే చేంజ్ వచ్చిందిరా. నా అదృష్టం పోలేక అప్పులు చేసుకుని ఊళ్ళో ఉన్నాను గానీ ఇదే మెడ్రాస్ వెళ్ళి అన్నగారికి మేకప్ చేస్తూ ఉండుంటే 6 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఉండేవాడిని. చాలే పద, ఫోటో తీయాలి. ఎలక్షన్ చేయలేక చేతులు పడిపోతున్నాయి. ఏళ్ళెళ్ళు బంగారంగాను ఇన్ని అప్లికేషన్లా. ఇది మరీ బాగుంది. అడ్వర్టైజ్ చేసింది మనం వీళ్ళ చెప్తాం ఎందుకు? మాధవి, ఈ ఫోటో చూడమ్మా. పర్వాలేదు, యావరేజ్ గా ఉన్నాడు. ఓకే. అమ్మయ్యా, ఇప్పటికి 5గురు అయ్యారు. మాధవి, ఈ ఫోటో చూడమ్మా, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. కుర్రాడు బాగున్నాడురా, కానీ రేపు పెళ్లిలో బుగ్గను చుక్క పెట్టడానికి వీలు లేకుండా ఈ గడ్డం ఏమిట్రా నాయన? గడ్డం పెంచుకోవడం ఈ రోజుల ఫ్యాషన్ లే బామ్మా. మొత్తానికి సగం పెళ్ళైనట్టుగా ఉందిరా. ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ఉందిగా. నువ్వెన్నైనా చెప్పరా, నాకేదో భయంగా ఉంది. మళ్ళీ మొదలెట్టావు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? గడ్డం అతికించుకొని కొత్త అవతారం ఎత్తి ఇంటర్వ్యూకి అప్లికేషన్ పంపావు. ఇప్పుడు నీకు బదులు నన్ను వెళ్ళమంటావా? అది కాదురా, కొంపదీసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే? అదిగో మళ్ళీ సెలెక్ట్ అయిన ఉత్తర క్షణం సొమ్ములు పట్టేసి జెండా ఎత్తేద్దాం. నువ్వెన్ని చెప్పినా సరే నా మనసు మాత్రం కీడే శంకిస్తోంది. అదిగో సత్యం. హలో, బాసు బాసు. బాసా? వీడిక్కడి కింద ఫోన్ చేసాడబ్బా. హలో, ఎవరు? నేనేనండి శంభలింగాన్ని. నువ్వు అక్కడ ఎందుకున్నావు? గోపీకృష్ణ ఆఫీస్ రాలేదు కదండి, హెల్త్ బాగుందో లేదో చూద్దామని వచ్చానండి. ఉన్నాడా? లేడండి, పాపం వాళ్ళ దగ్గర బంధువు ఎవడో పోయాడటండి. వీడు అక్కడికే పోయాడండి. గోపికృష్ణ చెప్పు, హాయ్. అర్జెంట్ గా 5 లక్షలు తెచ్చి అకౌంట్ జమ చేయమని. 5 లక్షలుందండి, కట్టించేస్తానండి. ఏమంటున్నాడు? వాడేమో 5 లక్షలు అంటున్నాడు, నువ్వేమో ఇంటర్వ్యూకి పోను అంటున్నావు. సరే కదా అబ్బాయి, నాకు సంగతి చెప్పు. ముందు నీ ఉద్యోగం పీకేశాక నేను జైలుకి పంపిస్తాడంటావా, నేను జైలుకి పంపించాక నీ ఉద్యోగం పీకేస్తాడంటావా? అర్థం కాలేదా? ముందు నీ ఉద్యోగం పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. కష్టాలు వచ్చినప్పుడు కలిసి పంచుకుందామని చెప్పారా? నువ్వేం భయపడక బ్రదర్, నువ్వు అర్జునుల్లా ఇంటర్వ్యూకి వెళ్ళు. నీ ప్రక్కనే బాబా వేషంలో కృష్ణ పరమాత్మలా చక్రం నేను తిప్పుతాను. నేను వీడు బాబాయిని. డియర్ ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి. అయితే మీ 6గురు ఎవరో ఒకరిని మా మాధవి సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసిన పెళ్లి కొడుకు అంటే కాబోయే మా బావగారికి నేను 10 లక్షల రూపాయల బహుమతి ఇస్తున్నాను. కూర్చోండి. పర్లేదులేండి, దాందేముంది. మీరేం చేస్తుంటారు? పర్లేదులేండి, దాందేముంది. కొంప తీసేది అది కాదు కదా. పర్లేదులేండి, దాందేముంది. మీకు నిజంగా పెళ్లి అవసరం అంటారా? పర్లేదులేండి, దాందేముంది. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? అబ్బా, ఏమిటయ్యా ఇది? నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ మేడం. మీరు చిరంజీవితో సినిమా తీస్తున్నట్టు తెలిసింది. ఓ. అందులో సెకండ్ హీరో వేషం. సినిమా కంపెనీ పక్కనుందయ్యా బాబు. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ మేడం. సో యో మిస్టర్ గోపి, ఎస్. నిజం చెప్పండి, మీకు ఈ పెళ్లి అవసరమా? శుద్ధ అనవసరం. మరి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చారు? డబ్బు కోసం. వాట్ యు మీన్? అవును మేడం, ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం, కాపురాలు చేయడం, కడుపులు రావడం, పిల్లల్ని కండం, చీ 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 చీ, వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? పెళ్ళైతే చాలు, మగాడు సంసారం కోసం తిప్పలు పడాలి, ఆడదేమో అంట్లు తోమాలి. రాత్రి అవగానే 2 మూరలు పూలు పెట్టుకుని బెడ్రూమ్ లో పడుకుని మొగుడు రాగానే చీర. స్టాప్ ఇట్. ఆపేశా, పెళ్లి చేసుకుందామన్న ఐడియానే ఆపేశా. అంటే మీరొచ్చింది? నాకు డబ్బు అవసరం వచ్చింది. ఏదో మీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది కదా అని. అంటే రేపు పెళ్లి చేసుకుని డబ్బు ఇచ్చేస్తే చాలు, విడాకులు తీసుకోవడానికైనా
సిద్ధమేనన్నమాట. మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. కాదు, మీరే నాకు బాగా అర్థమయ్యారు. నౌ యూ కెన్ గో. మిస్టర్ గోపి, ఐఎమ్ వెరీ హ్యాపీ. మా చెల్లి నిన్ను సెలెక్ట్ చేసింది. పెళ్లి ఉద్దూరు మెండుకేసిన మా చెల్లి చేత శభాష్ అనిపించుకున్నాం. అంతేకాదు బాబు, మా గుండెల మీద కుంపడి దించి పుణ్యం కట్టుకున్నాం. ఎన్ని నోములు వస్తే నీలాంటి అందమైన భర్త దొరుకుతాడు. ఉండు బాబు, కాఫీ తీసుకొస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. మొత్తానికి సెలక్షన్ లో సాధించావా బ్రదర్? సెలక్షన్ సంగతి వదిలేరా, కలెక్షన్ సంగతి ఏంటి? అడిగేద్దాం. ఇప్పుడు అడిగితే డబ్బు కకృతి మనుషులు అనుకుంటారేమో. అప్పుడైతే శోభనం గదిలో అలకపాంత మీద అడుగుతావా? మామయ్య గారు ఏదో అంటున్నారు. అదే ఎంత సంస్కారాన్ని మనుషులు అని చెప్తున్నాను. అది మీ సంస్కారం. ఇదిగో, అనుకున్నట్టుగా 5 లక్షలు చెక్ ఇస్తున్నాను. మిగతా 5 లక్షలు పెళ్లిలో ఇస్తాను. పర్వాలేదులేండి, డబ్బుకి ఇప్పుడు తొందర ఏముంది. ఇదేంట్రా, ఆయన పద్ధతి గల మనిషేమో. బాగా చెప్పారు మామయ్య గారు. నేను చాలా ప్రిన్సిపల్డ్ మనిషిని. అలాగే నాకు అన్ని ఖచ్చితంగా ఉండాలి. కాఫీ తీసుకో బాబు. తీసుకోండి. మొత్తానికి మా మాధవి అదృష్టవంతురాలు అన్నట్టు మీ ఆడవాడు రాలేదే? అదేమిటి బాబు? దానికి చూసే అదృష్టం లేదు. కింద సంవత్సరమే. ఏమి అనుకోకు బాబు, తెలియక అడిగాను. బామ్మగారు వస్తాం, బావగారు వెళ్ళొస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏంట్రా 100 రూపాయలు కట్టడానికి దారం కట్టి దారిలో ఇలా గుంజుతున్నావు? దీన్ని వల అంటారు. సింహానికి మేక వల, చేపకి వానపావు వల, మనుషులకి లేడీస్ ఎదవ. అది నీలాంటి ఎదవలకి, మీకన్నా ఎదవలకి డబ్బు వల. ఓహో, అంటే ఆ గోపీకృష్ణ గారు ఈ డబ్బు కోసం వస్తాడు, వాడి తల మీద ఒకటేసి వాడిని మన బాస్ దగ్గరికి తీసుకెళ్తాం, అంతే కదా? కరెక్ట్. ఆట వస్తుంది. రే శంభులింగం, అక్కడేం చేస్తున్నావురా? వస్తున్నాను రా గోపి. ఎవడో వేదవా డబ్బులు పారేసుకున్నాడు. నేను దాచి పెడుతున్నాను. ఒరే, అయితే మనం కొట్టింది గోపీకృష్ణ కాదన్నమాట. వీడి పేరు శంభులింగం అన్నమాట. వాడిని కొట్టబోయి వీడిని కొట్టావా? ఈయన కొట్టి ఆయన కొట్టలేదన్నమాట మనం. ఒరే, ఈ విషయం అక్కకు తెలిస్తే మన తోలు చేస్తుందిరా. ఛీ, మనసు పాడైపోయింది. వెళ్ళి మందు కొట్టేద్దాం పరా. డ్యూటీలో ఉండగా మందు కొడితే అక్క తెలుసుగా. అవును రో. వెంటనే వెళ్ళి ఈ విషయం అక్కకు చెప్పారు. మీ బతుకుల్లో మన్ను పడా. మీరు ఏ పని మంచిగా చేసిండ్రా? విషయం చెప్పుండ్రి. మేము పొరపాటున 10 లక్షల రూపాయల కోసం గోపీకృష్ణ అనుకుని అతని అసిస్టెంట్ శంభులింగ్ అని కొట్టాం. ఆ గోపీకృష్ణను కొట్టడం మా వల్ల ఏ పని కాదక్క. వాడంత ఎత్తున ఇంత జాతీయతో హీరోలా ఉన్నాడక్క. గట్లనా? అయితే మన తాను తిండి తినే పూరగాండ్లు చాలా మంది ఉన్నారు కదా, దున్నపోతులు లెక్క. కాలం తీసుకుపోండ్రి. అవును. చల్. ఓకే సార్. ఏమంటాడు? ఏమంటాడు? రేపటికల్లా డబ్బు కట్టకపోతే బాగుంటదని స్ట్రిక్ట్ గా చెప్పాడు. మరి ఏం చేద్దామంటావు? దీనికంతటికీ ఓ ప్లాన్ ఆలోచించాను, చెప్తాను పద. ఇది హుసేన్ సాగర్. ఇదా? అనుకోరా, ఇందులోనే దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా. నీకేమైనా పిచ్చెక్కిందా? కంగారు పడకు, చెక్కు చేతికొచ్చింది గనక మాధవి జీవితంతో ఆడుకోవడం న్యాయం కాదనిపిస్తోంది. అంటే చెక్ తీసుకుని చెక్కేస్తావా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను రేపొద్దున బ్యాంకుకెళ్ళి చెక్ క్యాష్ చేసుకుంటా. సరిగ్గా అరగంట గడిచాక నువ్వు గోనె సంచిలో గులకరాలు నింపుకుని హుసేన్ సాగర్ లో పడి. అది సరిగ్గా నువ్వు ఇలాగే ఏడుస్తావు. వెంటనే నీ చుట్టూ జనం మూగి ఏమైందని అడుగుతారు. నా కొడుకు కాలు జారి కింద పడ్డాడండి అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తావు. హుస్సేన్ సాగర్ లో గులకరాలు లేస్తే ఆ తర్వాత ఆరాధీసి శవం దొరక నా మీద కేసు పెడితే? హుసేన్ సాగర్ లో రోజుకొకడు చస్తున్నాడు. ఏదో ఒక శవం దొరుకుతుంది, అది నాదేనని తర్వాత జనాన్ని నమ్మించు. నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? నేను బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. ప్రస్తుతం డబ్బు ప్రాబ్లం తీరాలంటే ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయా? అప్పుడే వెళ్ళిపోయావా? వెనుక సంతకం పెట్టండి.
నంబర్ 21 గోపి మీరేనండి? అవును సార్. ఈ 5 లక్ష చెక్ మీరేనా? అవునండి. ఈ చెక్ జగన్ గారు ఇచ్చారా? అవును సార్. ఎనీ ప్రాబ్లం? సారీ సార్, నిన్న ఆయన వచ్చి ఎమర్జెన్సీ పని ఉందని క్యాష్ అంతా రాజేష్కి వెళ్ళారు. మీరు వస్తే గనక ఒకసారి ఇంటికి ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేస్తారా? పర్వాలేదు సార్, నేను డైరెక్ట్ గా ఇంటికి కలుస్తాను. కొంప మునిగింది. ఈ పాటికి శంభులింగం గాడు ఏడుపు ప్రారంభించుంటాడు. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అయింది? 10:15. లైట్ ఉందా? లేదండి. అగ్గిపెట్టి లేదని చెప్పాగా. నమస్తే. నమస్తే. బ్రీఫ్ కేసు వస్తారు ఇస్తారా? బ్రీఫ్ కేసా? ఎందుకు? బ్రీఫ్ కేస్. అరే నా బ్రీఫ్ కేస్ నీకెందుకయ్యా? ఏయ్! కరెక్ట్. అక్క దగ్గరికి వెళ్దాం. ఖాళీ బ్రీఫ్ కేసురా. కొడకో నా కొడకో, నన్ను ఎంజాయ్ చేసిపోయావా నా కొడకో, నా గోపి. తాళి కట్టాల్సిన వయసులో కాటికి వెళ్ళిపోయావా? నీ అంత కొడుకు నీళ్ళలో పడి చచ్చిపోయి. నువ్వా? ఏమైందిరా? ఏమైందా? చెక్కు బౌన్స్ అయింది. అవునరా, ఆ డబ్బు జగన్ నిన్నే డ్రా చేసేట. నువ్వు ఏడుపులు పెడబబ్బులు మొదలెడతావని పరిగెత్తుకొచ్చేశాను. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఏడుపేగా. చెక్కు రాసి చేతిలో పెట్టి డబ్బు నువ్వు డ్రా చేసుకున్నావా నా కొడక జగను? పిలిచారా మామయ్య గారు? నా కొడక అంటున్నారు. ఎవరిని? ఇంకెవరిని? నా కొడుకునే. తాంబూలం టైంకి కూడా రాలేదేమిటా అని మొత్తుకుంటున్నాను. అతనెవరు? గోపి. గోపి ఫ్రెండ్. ఈవేళ వాడికి తాంబూలాలు ఇంతవరకు రాలేదు. ఎక్కడైనా కనపడితే తొందరగా రమ్మని చెప్పు బాబు. గడ్డవేదిరా, ఇంట్లో ఉంది. తొందరగా అతికించుకుని చీర తీసుకురారా, నీ పెళ్లి నా చావుకొచ్చింది. వెళ్ళి బాబు. మంచిగా పట్టుకోరాదంటే హీరోయిన్. ఏ పుట్టోలైనా రెడీగా ఉన్నావా? సార్. అగ్గో సార్ అంటే వింది మేడం అని పిలవాలి. రా సురిజీ. అక్క, ఏంద్రా? గోపీకృష్ణతో ఫైటింగ్ చేసి ఈ బ్రీఫ్ కేసు తెచ్చాం, కానీ ఇది ఖాళీగా ఉంది. వారే బా, ఖాళీ బ్రీఫ్ కేసుతో వస్తే ఖుషి అయిపోయి ఈనామిస్తాననుకున్నారా? ఏమ్రా బద్మాస్, సారా సీసా చేతికిస్తే ఎత్తిన చించ దించకుండా ఒక్క గుక్కలో తాగుతావు కదరా? ఏయ్ నీ కథేంద్రు, చీర కనపడితే చాలు కన్ను కొట్టి మరీ మజా చేస్తావు కదంట్రా. మరి ఇప్పుడు ఏమైపోయినారు మీ మగతరాలన్నీ? చీ, ఇట్లా మంచిగుండదురా. ఏయ్ సరస్వతి, చంద్రకళ రండి, వీళ్ళని తీసుకుపోయి సాఫ్ట్ చేసి తీసుకురండి. ఏ ఫోటోలైనా సురుచి ఉండు. మీరు కూడా మాలో కలిసిపోయినరు, మరి ఇంకెందుకు ఆలస్యం? రండి చెమ్మ చెక్క సురు చేద్దాం.
ఇట్లరారా చెమ్మ చెక్క చారడేసి మొక్క చెమ్మ చెక్క చారడేసి మొక్క ఇగో వారం దినాలు గిట్లనే చావుండ్రి సిగ్గు శరం వస్తే మీసాలు పెంచుండ్రి కా పని చేసుకురండ్రి లేకుంటే నా సంగతి ఎరికనే కదా అడకత్తెర్లు అడ్డంగా పెట్టి చీరేస్తా నాలిక చల్ మళ్ళీ వచ్చారేమిటి? బ్రీఫ్ కేస్ మర్చిపోయాను, అందుకోసం వచ్చాను. బ్రీఫ్ కేస్ తీసుకెళ్లారుగా? అది కాదులే, ఇంకోటి. ఏంటండి వెతుకుతున్నారు? ఫైల్. ఫైల్ అందులో ఎందుకుంటుందండి? అవును, ఇందులో ఎందుకుంటాయి? ఇది చీరల సెల్ఫ్ కదా. చెమట్లు పడితే ఖర్చు కోసం వెతుకుతున్నాను. చెమట పడితే కొంగుతో తుడుచుకోండి. కొంగు పట్టుకుంటే నీకు చెమట్లు పడతాయి. సిగ్గు లేకపోతే సరే, ఎప్పుడు అదే ధ్యాస. అది సరే గానీ అర్జెంట్ గా ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఎలాగో వచ్చారు, కాఫీ తీసుకొస్తా. టైం లేదు, అసలే తాంబూలాలకు ముహూర్తం దగ్గర పడింది. తాంబూలలా? అదే కస్తూరి తాంబూలం అని యాడ్ ఫిల్మ్ కొత్తగా మార్కెట్ లో రిలీజ్ చేయాలి. గొంతుండిపోతుంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఇదిగోండి నీళ్ళు. చాలు, వస్తా. మెల్లగా వెళ్ళండి, అసలే ట్రాఫిక్. ఏరా, ఏమైంది? వచ్చావా? అయ్యవారు వచ్చే వరకు అమావాస్య సాగుతుందా అంటే ఇదే. వాళ్ళు తాంబూలాలు ఇచ్చారు, నేను వేసేసుకున్నాను. ఏం బాబు ఇప్పుడా రావడం? ఏం చేయమంటారు బామ్మగారు? మాధవికి నేను ఇచ్చే మొట్టమొదటి కానుకిదే. దీన్ని వెతికి ఏరి మూడో కంటికి తెలియకుండా తెచ్చేసరికి లేట్ అయిపోయింది. అంత రహస్యం ఎందుకు బావా? ఆ పెళ్లి కొత్త కదా, సిగ్గు సిగ్గు. ఇక హడావుడి ప్రారంభం. శుభరేఖలు కొట్టించడం, బట్టలు కొనడం, బంధువుల కోలాహలం. అప్పుడే అంత కంగారు ఎందుకండి? అదేమిటయ్యా, ఆడపెళ్లి వారం ఆ మాత్రం కంగారు ఉండదు. ఎల్లుండేగా పెళ్లి. అవును బాబు, ఎల్లుండి కాకపోతే మంచి ముహూర్తాలు లేవు, మూఢం వచ్చేస్తుంది. కూర్చో బాబు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నిన్న మీరు బ్యాంక్ వెళ్ళారు కదా, అర్జెంట్ గా డబ్బు డ్రా చేశాను. 2 రోజులు చెప్తాను. సారీ, ఏమనుకోవద్దు. పర్వాలేదు సార్, దాన్నే ఉంది. ఇక నేను ఉంటాను. పెళ్లి పిల్లలు చూడాలి. ఏంటో నువ్వు చేసే పని? ఇందులో నేను చేసింది ఉంది, మొత్తం అంతా బామ్మగారే హ్యాండ్లింగ్ చేశారు. ఎల్లుండి ముహూర్తం బాగుంది, ఆ తర్వాత మూడం ఉంది. పురోహితుడి చేత నా చేతిలో తాంబూలాలు పెట్టించింది. ఎల్లుండే పెళ్ళంది, అదే రాత్రి శోభనం ఉంది. శోభనమా? ఎవరికి? బామ్మగారికి. లేకపోతే ఏంట్రా, తమరకే. ఆడుకోరా, నా జీవితంతో చదరంగా ఆడుకో. ఏమే మాధవి, ఇన్నాళ్ళు నాకు పెళ్ళొద్దు, మొగుడొద్దు, కాపురం వద్దని బెట్టు చేసి పండంటి మొగుడిని ఎన్నుకున్నావు. నీకు నచ్చాడు కదా, అమ్మయ్యా, నా జన్మ ధన్యమైంది. అప్పుడే ఏమైంది, ముందుంది ముసళ్ళ పండగ. అబ్బా, ఆడండి. నీవన్నీ దొంగతులే, నా పావు కలుపుతారేంటి? ఓ సారీ. అవును రాధ, నా గురించి నీ అభిప్రాయం ఏంటి? అబ్బా, ఆట మార్చకండి. చెప్పవా ప్లీజ్? నిజం చెప్పనా? మహా మోసగాళ్ళు, విపరీతమైన అల్లరి. ఇంకా సినిమాటిక్ గా చెప్పాలంటే అల్లరి మొగుడు, చిలిపి మొగుడు, ఘరానా మొగుడు. రేపు కోర్టులో నా గురించి అడిగితే ఇలాగే చెప్తావా? కోర్టా? కోర్టు అంటే ఒకవేళ నేను ఏదైనా వెధవ పని చేసి పోలీసులు అరెస్ట్ చేశారనుకో. కాపండి, మీరెప్పుడు ఇంతే. ఇప్పుడు ఏం మాట్లాడాలో మీకు తెలియదు. అది కాదు రాధా, మీరు ఇంకేం చెప్పకండి. నాయనంటే ఏమిటో నాకు బాగా తెలుసు. నేనేదో జోక్ చేద్దాం అనుకుంటే ఏంటి జోక్ చేయడం? ఇదిగో, ఏంటి చిన్నపిల్లలా? సారీ. ఊరుకోమంటుంటే ఊరుకుంటావా, ఇంకో దొంగెత్తువేమంటావా? చెక్.
నా తల్లి అచ్చు రతీదేవిలా ఉన్నావు. సర్లే వెళ్ళమ్మా. ఇదిగో చూడు, పడుకునేప్పుడు మంచాన్ని కళ్ళకద్దుకో, 10వ రోజు నెల తప్పుతావు. బామ్మ, పెళ్లి రోజునే శోభనానికి ముహూర్తం పెట్టించారేమిటి? మరి కక్కుర్తిగా అదే ఎర్రి ముఖమా. రేపటి నుంచి మళ్ళీ ముహూర్తాలు లేవు, మూడం వస్తుంది. అయినా తాళిబొట్టు మెళ్ళో పడ్డ తర్వాత ఎన్నాళ్ళు ముడుచు కూర్చుంటావు? ఏమంటుందే బామ్మ? మిమ్మల్ని కూడా తోడు తీసుకెళ్ళమంది. సిగ్గు లేకపోతే సరి, ఎక్కడికి మేము రాడి. పదండి. ఆ లుక్ ఏమిటి? కొంపదీసి శోభనం కానిద్దా ఉంటుందా? ఏంటి అట్టా చూస్తున్నాడు? మీద పడి రక్కాడు కదా. ఇలా వణుకుతున్నానంటే నాకేదో శోభనం కొత్త అయినట్టు. ఏమిటి ఏదో కొనుక్కుంటున్నాడు? కొంప ముంచడు కదా. అయ్యో సారీ అండి. ఇప్పుడెలా? వద్దండి, నేను తీసుకుంటాను. పర్వాలేదులేండి, నేనే తీసేస్తాను. వద్దండి, నా మాట వినండి. ఏమండి? ఉండండి, ఉతికి ఆరేస్తాను. ఎవరిని? నన్నా? అబ్బా, బాత్రూమ్ లో కాలు జారిపోయింది. కాస్త చూసి నడవచ్చు కదా. నడుము మీద తగిలిన దెబ్బ అంత తొందరగా తగ్గదు. మినిమం 15 days పడుతుంది. 15 రోజులు కాకపోతే నెల పట్టనివ్వండి. అసలు నడుమంటూ ఉంటే ఎప్పటికైనా నడవచ్చు. అమృతాంజన రాయమంటారా? మీకెందుకండి శ్రమ? శ్రమే ఉందండి. ఆవిడ నడుముకు రాయడం నాకు అలవాటేగా. ఆవిడెవరు? మా బామ్మ. ఓహో, మీకు బామ్ముందా? ఉండేది. ఇలా నడుము నొప్పితోనే పోయింది. అమ్మో, అందుకే మీరు రెస్ట్ తీసుకోండి, నేను పడుకుంటాను కింద. అమ్మయ్యా. అమాయకుడు. అదృష్టవంతుణ్ణి. పిలిచారట? ఇదిగోనయ్యా, అనుకున్న ప్రకారం నీకు ఇస్తానన్న 10 లక్షలు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? భలే వాడివయ్యా, ఇంత ముందే తప్పు చేసి నిబంధనలు పెట్టాను. తీసుకో. ఇదిగోండి. ఏమిటిది? మీ అన్నయ్య 10 లక్షలు ఇచ్చాడు. ఇందులో 5 లక్షలు తీసుకుని మిగతా 5 లక్షలు మీకు ఇస్తున్నాను. అదేంటి, కేవలం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు? నిజమే, ఇది కూడా విధి లేని పరిస్థితుల్లో తీసుకుంటున్నాను. మాధవి గారు, నాకు డబ్బు అవసరమే, కానీ నేను ఒట్టి డబ్బు మనిషిని మాత్రం కాను. వస్తాను. ఏంట్రా బ్రదర్, మంచి హుషారుగా ఉన్నావు. మళ్ళీ ఏదైనా లాటరీ గేటరీ ఏమైనా కొట్టిందా? మళ్ళీ లాటరీయా? నీకు దండం పెడతా, కూర్చో.
దేవుని దయ వల్ల అన్ని అనుకున్నట్టు జరిగి ఆఫీస్ డబ్బు 5 లక్షలు తిరిగి ఇచ్చేశాను. కుంకుడుకాయలతో తలంటు స్నానం చేసినట్టుంది. శబాష్. సరిగాని బ్రదర్, నేను చిన్న విషయం చెప్తాను, నువ్వేం ఫీల్ అవ్వు కదా. చెప్పరా. అదే సంజీవ్ రెడ్డి నగర్ లో ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను రా. కంగ్రాచులేషన్స్. కొనే ఎంత? ఎంత? జస్ట్ 2 lakhs. నువ్వేనాయనరా అకౌంటెంట్ ఉద్యోగం వెలగబెడుతూ సొంత ఫ్లాట్ కొనేస్తున్నావు. కానీ నాదే ఉంది బ్రదర్, అంతా నీ చలవే. ఆ 2 లక్షలు ఇచ్చావంటే. 2 లక్షలా? ఏంటి రూపాయలే? నా దగ్గర ఎక్కడుందిరా? అదే ఆ 10 లక్షల్లో 5 లక్షలు పోను, బ్యాలెన్స్ 5 లక్షలు. అదా తిరిగి ఇచ్చేసానుగా. తిరిగి ఇచ్చేసావా? అవునరా, నాకు డబ్బు అవసరమే కానీ నేను డబ్బు మనిషిని కాదని తిరిగి ఇచ్చేస్తుంటే ఆమె కళ్ళలో మెరిసిన మెరుపు. ఆ కళ్ళల్లో ఏం చూసావు? నా కళ్ళల్లో చూడు, కన్నీటి మెరుపు. 5 లక్షలు ఇచ్చేసావా? ఎస్, అంతేకాదు గడ్డం పీకేసి డ్యూయల్ రోల్ కి గుడ్ బై చెప్పేస్తా. 5 లక్షలు పోగొట్టావు అనుకుంటే మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా నాయనా. నీకు దండం పెడతాను, ఒక్క 4 రోజులు ఓపిక పట్టు, ఆవిడే విడాకులు ఇచ్చేస్తుంది. ఈలోగా సొంత డెసిషన్ తీసుకున్నావంటే నువ్వు, నీతో పాటు నేను కూడా సెంట్రల్ జైల్లో పడేడవాలి. కానీ నా మనసు. నీ మనసుకు మేకులు కొట్టి ఏ గోతులైనా కప్పెట్టు. కానీ మనిషి అన్నాక. ఇదిగో మళ్ళీ మనిషి మనస్సు అని టాపిక్ మీద డిస్కషన్ చేసావంటే నేను ఏ నల్లుల మందో తాగి చార్మినార్ నుంచి దూకి చేస్తాను. నమస్కారం మేడం. నమస్తే. కొత్త ఐటమ్స్ ఏమైనా వచ్చాయా? చాలా వచ్చింది, చూడండి. అరే భలే ఉంది. దీన్ని ప్యాక్ చేయించండి. సారీ మేడం, ఆల్రెడీ అమ్మేశాం. ఇంకొకటి తెప్పించండి. ఇలాంటిది ఒకటే పీస్ ఉంది. చూడగానే నచ్చింది, ముచ్చటపడ్డాను. మీకు అంత నచ్చిందా? అది నా సెలక్షన్, కావాలంటే మీరు తీసుకోండి. పర్లేదులేండి, ఇంకోటి తీసుకుంటాను. నా మాట విని తీసుకోండి. నా సెలక్షన్ మీకు కూడా నచ్చిందని ఆనందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? రాధ. మధురానగర్ కాలనీలో మా ఇల్లు. అరే మా ఇల్లు అక్కడే. మనం ఉండే ప్రదేశము, మన అభిరుచులు చాలా దగ్గరగా ఉన్నాయి. ఎప్పుడైనా వీలుంటే మీరు మా ఇంటికి రండి, తప్పకుండా. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ దిస్. ఓకే. ఆత్మజ్ఞానికి ఈ లోకంలో కర్మ చేయుట వలన ప్రయోజనం లేదు. కర్మ చేయకపోయినప్పటికీ దోషం లేదు. పర్వాలేదు, మీరు పైన పడుకోండి. పైన? నేను కింద పడుకుంటా. వద్దండి, పైగా మీకు నడుము నొప్పి. అవుననుకోండి, సారీ. భలే వారండి, నా కింద పడుకోవడం అలవాటే. మీరు పైనే పడుకోండి. పడుకోండి. ఏమిటిది? తాడు. తాడా? అదేంటి ఇక్కడ తాడు లాగితే ఎక్కడో గంట మోగుతుంది? అర్థమైంది. ఇది మీ బామ్మగారు చేసిన ఏర్పాటు. మన మీద మీ బామ్మకు అనుమానం వచ్చింది. అనుమానం ఎందుకు? బహుశా నిన్న పక్క నలక్కపోయేసరికి డౌట్ వచ్చి ఏర్పాటు చేసి ఉంటుంది. గంట కడితే ఏం తెలుస్తుంది? మంచం ఊగితే గంట మోగుతుంది. అమ్మ బామ్మ, నీకెన్ని తెలివితేటలు ఇచ్చాడు దేవుడు. మరి మీకేమో నడుము నొప్పి కదా. అమ్మో, మళ్ళీ నొప్పేస్తుంది. అయితే ఓ పని చేయండి, నేను గంట సేపు ఈ గంట పడుకుంటాను. మీకెప్పుడు మెలకు వస్తే మీరు అరగంట సేపు మోగించండి, సరిపోతుంది. సరే. అబ్బా, మనం పనులు సరిగా చేయట్లేదని రంగమయ్యక చిన్న కాణి కూడా ఇవ్వట్లేదురా. జేబులో పైసా కూడా లేదు. చూడు, వాడి జేబులో అంత కట్టరు రే. మరి కాలుష్యం దానికి. నమస్కారం సార్. నమస్తే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు సినిమా యాక్టరా? నేను ఈ ఊరికి కొత్త, నాకెవరిస్తారండి వేషాలు? వైట్ అండ్ వైట్ లో అచ్చం సినిమా హీరోలా ఉన్నారండి. మీకేంటండి? ఇంతకీ మీరు? మా పని అయిపోయిందిలేండి, వస్తాం. పరుసు ఏమ పరిస్థితి. అందుకే ఇవాళ నుంచి నాటు మానేసి వేట కొడదాం అనుకుంటున్నా. అప్పుడు బూటుతో కొడతా. ఈడియట్, మందు కొడితే లివర్ పాడైపోతుందో. అది ఈ డబ్బుతో ఒక అందమైన అమ్మాయి, నేను
5 స్టార్ హోటల్, విందు పొందు. కరెక్ట్. నాకు లివర్ పోతుంది, నీకు పవర్ పోతుంది. ఇందులో ఏదో కాగితం కూడా ఉంది ఆండ్రూ బిల్ ఏమో. సంతోషి మాత వ్రతము. ఈ పత్రిక దొరికిన వారు అదృష్టవంతులు. ఇదిగా వారు త్వరలో భాగ్యవంతులగుతురు అయ్యా. కానీ ఈ పత్రిక చదివిన వారు 1000 కాపీలు రాసి భక్తులకు పంచవలను. లేనిచో అపార ధన నష్టము. వారికి పిచ్చెక్కును అని రాశారు. రాశారేంట్రా? పదా మరి ఇప్పుడు 1000 కాపీలు రాయడమే లారా? రాయాలి, లేకపోతే పిచ్చెక్కుదిరా. ఏమిటే పరధ్యానంగా ఉన్నా? ఏం లేదు, ఏదో గుర్తొస్తేను. ఏమిటి గుర్తొచ్చేది? నీ మోకం మొగుడు పక్కనుండంగా ఏమీ గుర్తు రాకూడదమ్మా. చూడు, వెళ్ళు, అబ్బాయి నీ కోసం ఎదురు చూస్తుంటాడు. ఇంతకీ అబ్బాయి లోపల ఉన్నాడా? బాగా లేక లోపలున్నాడు, బాత్రూమ్ లో. ఏమైంది? అజీర్తి. అయ్యో పాపం. అలాగా, అల్లం రసం పట్టుకొస్తా. అల్ల రసం వద్దు, బెల్ల రసం వద్దు, మాట వేసుకుంటారులే. మడి కట్టుకుని గుడి గంటలు వినాల్సిన వయసులో నీకే జబ్బేమిటి బామ్మ? అబ్బాయి సచ్చుడే. అజీర్తి కదా అనుకున్నా. అజీర్తే గంటే. అబ్బా, ఈ పోలు ఇప్పుడే మొగాలా? మాధవి, నేను గోపిని. ఏం లేదు, ఇవాళ ఆఫీసులో చచ్చేంత పనుంది, ఇంటికి రాలేను. నిన్న కొట్టినట్టుగా ఈ రోజు నువ్వు మాత్రం గంట కొట్టే, ముసల్ది నమ్మేస్తుంది. గుడ్ నైట్. అమ్మో అమ్మో, ఈ ముసల్దాన్ని ఎంత మోసం చేశారు. నేను గంట కడితే గుంట తవ్వుతారా? ఏయ్ మాధవి, రే గోపి, చూస్తూ ఉండండి. మీ ఇద్దరి చేత ఎలా గంట కొట్టించాలో నేను చెప్తాను. ఓ కుర్రు, రహస్యంగా పిలిపించినావేంది తల్లే? ఈ వయసులో నీకు మూలికలు కావాల్సి వచ్చినాయి తల్లే? ఓరి నీ కోయి గొంతు కొయ్యా, నాకు నీ మూలికలు మందులు ఎందుకురా? నా దేవుడు కొండెక్కిపోయాడు. నా మనవరాలికి కుర్రు, జబ్బేంది చెప్పు తల్లే? ఈ లచ్చుమన్న మందు వేసాడంటే తక్కువ తొడివరాల. ఏం చెప్పను కోయిదరా, పోరగా పెళ్లి చేసుకుంది. మరి మొగుడంటేనే ఇష్టం లేదో, ఆడజన్మే ఎత్తలేదు. నాకు అర్థం కావటంలా. మీ సింత నాకు అర్థమైంది తల్లి. పక్క చెరగలేదు, పూలు నలగలేదు, మంచం ఓగలేదు. ఓర్ని అసాధ్యం కోలా, ఇవన్నీ నీకు ఎట్లా తెలుసుదారా? కొండదేవర, రామన్న, లచుమన్న, హనుమన్న, బామ్మ కళ్ళకు గట్టరా తల్లి. మదన మఠారం ఏరు, కామకుటారం దుంప కలిపి సూర్ణం చేసినాను తల్లి. ఇది పాలల్లో గాని ప్రసాదంలో గాని కలిపి తినిపించు తల్లే. పుంజు నంజుగా పోద్ది, పిట్ట పెట్టరేగిపోద్ది. కుర్రు అంతా బాగానే ఉంది గాని నా మనవరాలు కాస్త గడుగ్గాయి. మందు కాస్త పవర్ పెంచు. ఈ లచ్చుమన్న మందుకే వంక పెట్టినావో తల్లి. ఓసన చూడు, ఓసన. ఎలాగుందమ్మా? ఎన్నెల్లో కూకొని ఏడిపాలు తాగినట్టు లేదు, పట్టి మంచం మీద కూకొని పరమాన్నం తిన్నట్టు లేదు. నీ ఇల్లు బంగారంగాను, నువ్వు సామాన్యుడు కాదు. నాదే ఉంది తల్లి, కొండదేవర సెలవ. ఇదిగో సూర్ణం, మనవరాలు కడుపుని కాయగాస్తే ఈ లచ్చుమన్నని మరిసిపోవద్దు తల్లి. కుర్రు. అమ్మో, ఏంటిది? ముసలి వస్తుంది, పట్టుకోండి. పోండి, రోజు రోజుకి మీలో చిలిపితన పెరిగిపోతుంది. అవునవును, చిలిపితనం, భయం, గుడ్డదడ అన్ని పెరిగిపోతున్నాయి. ఏమి శృంగారం వలకపోస్తున్నారా? బాబు చూస్తుంది. నేనేం చూడలేదులే తల్లి, చూసినా ఏం కనిపిస్తుంది? కళ్ళ చూడలేదుగా. వదలండి. పొద్దున్నే సంతాన లక్ష్మి గుడికెళ్ళి మీ ఇద్దరు పేరుతో అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చాను. మీకు కవల పిల్లలు పుట్టాలని. తీసుకోండి. తీసుకోండి. ఆగండి,
తాంబూలాలు కొరికి తినే ఆచారం ఎట్టాಗೂ చచ్చిపోయింది. కనీసం ఈ ప్రసాదం అయినా ఒకరికొకరు తినిపించుకుంటే చూసి సంతోషిస్తాను. ఓహో ఆ, ఆ? నేను గుళ్ళోనే తినొచ్చానమ్మా, మీరు తినండి. ప్రసాదం ఎంత తింటే అంత మంచిది. తీసుకో బాబు, పళ్ళెం తీసుకో. నేను చెప్పిన మాట ఎంత బాగా విన్నావు నా బంగారు తండ్రి. ఇంకొంచెం ఇంకొంచెం ఆ. ఒసేయ్ మనవరాలా, ఈ సూర వెంకట సుబ్బలక్ష్మి అంటే మజాక అనుకున్నావా? ఇక చూడు. ఓయ్, ఏంటి నా ఒళ్ళు గాల్లో తేలిపోతుంది? నాకు అంతే, నాకు బయట జారిపోతుంది. నిన్ను చూస్తుంటే నా గుండెల్లో నాకు అంతే, నా ఒళ్ళంతా. సారీ మాధవి, రాత్రి అసలు మీరేం చెప్పకండి, నాకు సిగ్గుగా ఉంది. జరిగింది అంతా మన మంచికి. అసలు అది నీ నిజాయితీ, నీ అందం, నీ పద్ధతులు అన్నీ నాకు నచ్చిన అహంకారంతో ప్రిన్సిపల్స్ అని మొండిగా ఉండి ఎంత మధుర క్షణాల్ని మిస్ అయ్యానో తలుచుకుంటేనే బాధగా ఉంది. అది పిచ్చిదాన్ని. నాకు సరైన మగాడు లేడనో రాడనో భ్రమలో ఏవేవో పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి నీ నుంచి తప్పించుకోవాలనుకున్నాను. మాధవి, నీకు అసలు ఏమైంది? జ్ఞానోదయం, నన్ను క్షమించండి. కాఫీ తాగి బాత్రూంలోకి రండి. వేణీళ్ళు తోడు పెట్టాను. తలార స్నానం చేసి గుడికెళ్దాం. అయిపోయింది, అంతా అయిపోయింది. రే శంభులింగం, నువ్వు రెచ్చిపోయింది అనుకుంటావేంటి? అయినా ఇన్నాళ్ళు ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నవాడివి ఈ పొరపాటు ఎలా చేసావురా? నోర్మోయ్, అసలు దీనంతటికీ కారణం నువ్వే. శోభనం గదిలో కటికి నేల మీద పడుకునేవాడిని అసలు ఎలా జరిగిందో అర్థం కావట్లేదే. ఎవరో గిట్టని వాళ్ళు చేతబడో మంత్రమో ఇంకేదైనా చేసుండాలి. చేతబడి మంత్రం. చేతబడి అంటే గుర్తొచ్చింది, నిన్న ముసల్ది సంతానలక్ష్మి ప్రసాదం అని ఇద్దరి చేత లడ్డూలు తినిపించిందిరా. ఇంకే విషయం అందులో ఉండుంటుంది. ఈ ముసలాళ్ళేం సామాన్యులా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు శోభనం గదిలోకి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళ జాసంతా అక్కడే. అయితే ముసల్దే కొంప ముంచిందంటావా? నీకేమైనా డౌటా? అసలే దాని ఫేస్ చూస్తేనే మన్మధుడి మా అమ్మలా ఉంటుంది. ఈ వయసులోనే ఇంత అల్లరి చేసిందంటే వయసులో ఉండగా ఎన్ని కొంపల కూల్చేసిందో. ఇంకేం లాభం లేదు కానీ సైలెంట్ గా కానిచ్చేసి. నో, నా వల్ల కాదు. నేను మాధవికి అసలు చెప్పేస్తా. అర్జెంట్ గా ఆ పని చేయి. అప్పుడు ఆ జగన్ గారి తుపాకీని ఫుల్ గా లోడ్ చేసి ముందు నిన్ను కాలుస్తాడు, తర్వాత గుళ్ళెవరో బ్యాలెన్స్ ఉండిపోతే నన్ను కాలుస్తాడు. కనీసం రాధకైనా చెప్పకపోతే నాకు మనసు ఎంత ఉండదు. రాధ, నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ముందు నన్ను ఒక విషయం చెప్పనివ్వండి. ఏమిటది? మన కాలనీలో ఆ ఇంగ్లీష్ లెక్చరర్ భానుమూర్తి లేరు? అదేనండి, మనని పెళ్లి చేసుకున్నాడే. ఆయనకి ఏం పోయే కాలం వచ్చిందో రెండూ పెళ్లి చేసుకున్నాట. మొదటి భార్య ఇదే అన్యాయం అని నిలదీస్తే ఆవిడ్ని ఇంట్లోంచి గెంటేశాడట. పాపం ఆవిడ నూతులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అంతేలేండి, కట్టుకున్న భర్త అంత అన్యాయం చేశాక మధ్యతరగతి ఆడది అంతకన్నా ఏం చేస్తుంది? ఏమండి, ఏమిటండి డల్ గా ఉన్నారు? మనసేం బాలేదు. కొంపతీసి భానుమూర్తి గారి విషయం తెలిసి ఫీల్ అవుతున్నారా? భానుమూర్తి ఎవరు? అదే మన కాలనీలోని ఇంగ్లీష్ లెక్చరర్ అండి.
వాడికే రోగం వచ్చిందో ఇప్పుడు రెండో పెళ్ళం కావాల్సి వచ్చిందట. తిరగబడిందని మొదటి భార్యని ఇంట్లో గెట్టేస్తే ఆ బెర్రీది వెళ్లి బావిలో దూకిందట. అదే నేనైతేనా ఆ దుర్మార్గుణ్ణి కాల్చి పరిస్థిదాన్ని. అయినా ఈ మొగాళ్ళు ఏమిటండి ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేస్తారు? కనుక ఎంతసేపు ఉంగమంటావురా? కానీ ఏం చేయమంటావా? 1000 కాపీలు రాయకపోతే నీ పెళ్ళం లేచిపోవటమో నీ పోవటమో జరుగుతుంది. అమ్మో కదలకో. తొందరగా రాయి. అమ్మయ్యా. రే ఇన్స్టాల్మెంట్ లో భారతం రాసినట్టు రాసావరా? అవును రే, మొదటి కాపీ ఒరిగిద్దాంరా. అది పంతులు వస్తున్నాడు రాయ్. పద మొదటి కాపీ పంతులు ఎక్కుతాం. నమస్కారం సార్. పంతులు గారు. ఏమిటండి? ఏంటండి మీ శార్థం? ఒక్క పదానికి వస్తులేవు, అన్ని తప్పులు తడగలు, పైగా తెలుగు పండితుడిని నాకే ఇస్తారా? దేవుడు, ఈ లెక్కన ఈ 1000 కాపీలు పంచేసరికి దవడలు ఎన్నిసార్లు మర్చిపోతాయో ఏమో. రాధగారు మీరా? రాధగారు ఐమ్ సో సారీ. ఏదో పరధ్యానంలో డ్రైవ్ చేస్తూ అయ్యో చీరంతా పాడైపోయింది. కారెక్కండి. అది కాదు మాధవి, నేనేం మాట్లాడద్దు. కారెక్కండి. రండి రండి. రండి. మీ ఇల్లు చాలా బాగుంది. ముందు ఆ చీర మార్చి ఇది కట్టుకోండి. అయ్యో, అది ఉతికించి పంపిస్తాను. మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. మీకు అలా అనిపిస్తుందేమో గాని నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది. ఇది కట్టుకోండి ప్లీజ్. 1 సెకండ్, కాఫీ తీసుకొస్తాను. రాధని నా ఫ్రెండ్, పక్క వీధిలోనే ఉంటారు. మీరు మా వారు. అరే, మీ వారిలో మా వారి పోలికలున్నాయే. భర్తల విషయంలో కూడా మనిద్దరి టేస్ట్ ఒకటేనేమో. క్షమించాలి, మావిడనుకుని వచ్చేసాను. పర్లేదండి. మా వారు కొంచెం అల్లరి టైప్ లేండి. మా వారు కూడా అంతే. ఒకసారి బాత్రూమ్ లో పని మనిషి స్నానం చేస్తుంటే వెళ్ళి కావాలి చేసుకున్నారా? ఆ పని జరిగేదే, కానీ సమయానికి నేను వెళ్ళి కొంప మునిగేలా ఉంది. అమ్మాయి అమ్మాయి అమ్మాయిని పిల్లరా బాబు, ఆకలిసింది అర్జెంటు. ఏంటా సౌజ్ఞలేంట్రా? నీ గొంతు కొయ్య, అరుపులే విట్రా. ఇప్పుడు నువ్వు అమ్మాయిని పిలిస్తే ఇద్దరు వస్తారు. ఈ గ్యాప్ లో ఇంకో పిల్లకి తాగి కట్టేసావా? నీ బొంద మొదట తాళి కట్టిందే రాదా? ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈ చీర మీకు భలే సూట్ అయింది. అరే, ఇదేంటి నేను చూడలేదు. ఈ కొంగు చివర చిరిగింది. ఈ లాండ్రీ వాళ్ళకి వేస్తే అంతే. అరే, ఇది నా చీరే. మీ చీర అంటే ఇలాంటి చీర నాకు కూడా ఉంది. దాందే ఉంది. చీరను పోలిన చీరలు ఉండవు. అది కాదు మాధవి, పైగా నా చీర కూడా ఇక్కడే చిరుగుంది. పోన్లేండి, వేరే చీర మార్చుకోండి. లేదు లేదు, పర్లేదు. సరే రండి, కిందికెళ్దాం. రే, రాధ నిన్ను చూసిందో ఓకే, అది సరే, మరి వెళ్ళరా. అన్నయ్య గారు. అన్నయ్య గారేంటి? ఆయన మా మావయ్య గారు. ఆయన మీకు మావయ్య గారు అయితే అవ్వచ్చు గాని ముందు నాకు అన్నయ్య గారు కదండి. అదేనమ్మా, నీకు నిజంగా అన్నయ్యైనా సొంత నేను ఎలాగైతే కానో, మాధవికి మావయ్యైనా సొంత మావయ్యని కాను. అదేంటండి
సొంత మావయ్య కారా? కాదంటే కాదని కాదమ్మా, అదేనమ్మా నీ భర్త కన్న తండ్రిని కాదు కదా, కన్న తండ్రికి తమ్ముడు అన్నమాట. అంటే సొంత తండ్రిని కాదనే కదా. ఎరా వేళ కాని వేళ జోకులేంటి బాబాయ్? అన్నయ్య గారు, మీరు వీరికి బంధువు అని ముందే చెప్పలేదేమిటి? అది ఏది నాకు తెలిసింది మనమే కదా. ఈయన అమ్మవారు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. చెయ్యట్లేదు, చేసేవారు పెళ్ళయ్యాక మానేశారు. పెళ్లి కూడా అయిందా? ఈ విషయం కనీసం మావారైనా చెప్పలేదేమిటి? అది చెప్పడానికి వీల్లేని పెళ్లి, రిజిస్టర్ మ్యారేజ్, వర్ణాంతరా. వర్ణాంతరం అయితే ఏమిటండి? మీ ఇద్దరు కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి. ఇద్దరం కలిసా వీలు పడదు. ఎరా ఆవిడ పెళ్ళైన వారంలో క్యాన్సర్ తో పోయింది. అదేమిటి? అప్పుడే పెళ్ళవడం, ఆవిడ చనిపోవడం జరిగిందా? ఏమండి, తర్వాత మావయ్య గారి పెళ్లి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకేమీ అర్థమే కాలేదు. మాధవి, వెళ్ళొస్తాను. అలాగేనండి. ఏమండి, ఒకసారి రాధని మన ఇంట్లో డ్రాప్ చేసి రాకూడదా? నేనెందుకు, బాబాయ్ డ్రాప్ చేస్తా. నాకు ఇది రాదు కదా. అలాగే, నేనే డ్రాప్ చేస్తానులే. రండి. అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళేది మా ఇంటికేగా. డౌట్ ఎందుకు? అమ్మో, ఏమో ఎటెళ్ళావు? మాధవి అని మన కాలనీలో కొత్తగా పరిచయం అయిన ఆవిడని చెప్పానే, వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా. ఏంటో వెతుకుతున్నా? చీరండి. ఒంటి మీద ఒకటి కట్టుకునే ఉన్నావుగా. ఇది కాదండి, ఆకుపచ్చ చీర. నువ్వు కట్టుకుంది ఆ చీరేగా. ఈ చీర మాధవిది. నా చీర ఎక్కడ పెట్టాలబ్బా? అదిగో మళ్ళీ ఇది నీ చీర అంటుంటే ఆవిడ చీర అంటావేంటి? అయ్యో, ఇది మాధవిదేనండి. కాకపోతే ఇలాంటిదే నా దగ్గర ఉంది. అదే కనపడి చావడం లేదు. కనబడదు, చస్తే కనబడదు. ఎందుకంటే నువ్వు ఆ చీర కట్టుకున్నావు కాబట్టి. అబ్బా, మళ్ళీను ఇది నాది కాదండి. ఇది ముమ్మాటికి నీదే. కావాలంటే నీ చీర చివరన చిరుగుంది చూడు. అదే తమాషా, మాధవి చీర కూడా ఇక్కడే చిరిగింది. ఇక్కడే చిరిగిందా? సరిగ్గా ఇక్కడే. బహుశా ఈ టైప్ చీరలకి ఇక్కడే చిరగడం ఫ్యాషన్ అనుకుంటాను. కావచ్చు, కానీ నాదేది? నువ్వు కట్టుకున్నావుగా. అబ్బా, ఇది మాధవిది, కానీ నా చీర ఇది. ఇదిగో. ఓకే, ఇది నేను కట్టుకున్నది, నా చీర. మాధవిది ఇది. నువ్వు కట్టుకున్నావుగా. అబ్బా, కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. కాదు, నువ్వే చేసుకుంటున్నావు. ఇక్కడే ఉంటుంది, తీరిగ్గా వెతుక్కోవచ్చు. కాదు కాదు కాదు, నేను ఇప్పుడే అదే చీర కట్టుకోవాలి. నన్ను అడిగితే ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర విప్పేస్తే నీకెప్పుడు అదే ధ్యాస. నా చీర ఎక్కడ పోయింది? ఇక్కడే ఉంటుంది. ఆకలి దంచేస్తుంది, ముందు టిఫిన్ తయారు చేయి. ఓ. ఇదిగో, టిఫిన్ అయ్యే వరకు వంటగది దాటి బయటకు వస్తే నా మీదొట్టు. ఇంకో చీర తీసుకురాకపోతే కొప్ప మునికెట్టుంది. సార్ సార్, నాకు అర్జెంట్ చీర కావాలండి. చెప్పండి సార్, ఏ చీర కావాలి? అది ఆకుపచ్చ చీర సార్. అదిగో ఆ అమ్మాయి కట్టుకుందే ఆ చీర. ఓ, అలాంటి చీర? అలాంటిది కాదండి, అదే చీర. ఏమండి, నాకు ఆ శారీ కావాలండి. రాధా, కొంపదీసి ఈ చీర కాదు కదా? భలే భలే, ఇదేనండి. మీకెక్కడ దొరికింది? కొనుక్కొచ్చా. లేకపోతే ఏంటి, మంచం కింద దొర్లుతోంది. ఓ, గమ్మ చూసారా, దీనికి కూడా ఇంతే సేచ్ చిరిగింది. చింపితే ఉండక చస్తుందా? శంభో శంకర, బతికించావు. హాయ్ మేడం, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఏ చంద్రకళ, నువ్వా? అవును నేనే. మంచిగున్నావా? ఎట్లా నడుస్తుంది నీ దందా? సారీ, నేను ఆ వ్యాపారం మానేశాను. మానేసినావు? ఏ పైసలు గిట్ల ఎక్కువై ఒళ్ళు బలిసిందా? రంగుబాయ్, ఇక్కడికి అమ్మాయిలు ఎవరూ రావడం లేదు. నా మాట నమ్ము, దయచేసి వెళ్ళిపో. గట్లేనా? అయితే మళ్ళీ వస్తా. టాటా. అక్కో, లొల్లి పెడుతుంటివి. ఏయ్, మేం కూడా లేడీసే. హౌ డేర్ యు టచ్ మీ? హూ ద హెల్ ఆర్ యు? వారేబ్బా, అంగ్రేజీ కూడా మాట్లాడుతుంటివి.
గట్లయితే రేటు కూడా పెంచుకోవచ్చు. ఏందే మిస్సు, బుగ్గల్ గిగ్గల్ టోటల్ గా ఫిజిక్ అయితే పర్ఫెక్ట్ ఉన్నది. ఏం తింటవే, డబల్ రొట్టెనా? షట్ అప్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏయ్, ఎక్కువ తక్కువ అంగ్రేజ్ లో మాట్లాడిన చెండాలు తీసేస్తా. కామోష్. ఏయ్, చల్ చల్. సపోర్ట్ చేయకుండా నడు. ఇంకో చంద్రకళ, ఈ పూర్ని అడ్డకైతే తీసుకుపోతున్నా. ఆడకొచ్చి మాట్లాడు. అరే, నీ మగడా బిల్కుల్ జబర్దస్త్ ఉన్నాడు. తప్పుకో. నన్నే టకరాయిస్తావులే. ఈ రంగుబాయ్ అంటే ఏమనుకున్నావు? భారతంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టిన సిక్కండిని బే, నిన్నిడిసిపెట్ట. నాకు భలే ఐడియా వచ్చిందిరా. నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం నాకు ఇచ్చేయి. 10 నిమిషాలు ఈ కరపత్రం మొత్తం జనానికి అంతకట్టేస్తా. ఇప్పుడే వస్తా. పేపర్ తీసుకున్నాడు కల్లా పెగ్గు పోయిస్తానంటాడేమో వీడు. అమ్మయ్యా, ఎరా అంటకట్టేసావా? బ్రహ్మాండంగా. ఎలా అంటకట్టావురా? అలాగేంటో, అదే మన బ్రెయిన్. మనకి కరపత్రాలు ఎందులో దొరికాయి? పర్సులు. మరి అందుకే నేను కూడా పరసులు కొని ఆ పరసులు ఈ కరపత్రాలు పెట్టి రోడ్డు మీద వరుసగా వేసుకుంటూ వచ్చా. అమాయక ప్రజలు నా పరసలు ఏరుకుంటారు, అందులోని పేపర్ తీసి చదువుకుంటారు, ఈ కాపీలు తిట్టుకుంటూ రాసుకుంటారు. ఏవి ఈ పర్సులేనా? రాసుకో. తొందరగా ఒక కాఫీ పట్టరా. ఇదిగోండి పాయసం. నేను అడిగింది కాఫీ. పాయసాలు పరమాణాలు నువ్వే తాగు. అవునులేండి, మోసు తీరిపోతే పాయసం చేదైపోతుంది, పెళ్ళాం విషం అవుతుంది. ఏదో పెళ్లి రోజు కదా అని ముచ్చట పడి చేస్తే. పెళ్లి రోజా? ఎవరిది? నాది. సారీ రాధా. అవునులేండి, పూర్వం పెళ్లి రోజు అన్నాక ఎగిరి గంతేసి కార్లు షికార్లు అనేవారు. ఈ మధ్యన మీరు మారిపోయారు. అసలు నా తప్పు ఏమన్నా ఉంటే చెప్పొచ్చుగా. ఉంది. ఏమిటి? నాలాంటి మూర్ఖుడైన భర్తని క్షమించడం. పోండి. లేకపోతే ఏంటి రాధా, పని పని అంటూ కట్టుకున్న పెళ్ళని అష్ట కష్టాలు పెడుతున్నాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఛ, అంత మాట అనకండి. మీరేదో చిరాకులో ఉన్నారని గమనించకుండా నేనే ఏదేదో వాగాను. సరే సరే సరే, పెళ్లి రోజు గొడవెందుకు? మనం ఈ రోజు సినిమాకి వెళ్తున్నాం. నిజంగా? ప్రామిస్? చేతిలో చెయ్యేసి చెప్పనా, బొగ్గ మీద ముద్దెట్టి చెప్పనా? అవేమీ వద్దు, ముందు పాయసం తీసుకోండి. హలో, ఎవరు? నేను శంభులింగాన్ని. ఎవరు? ఇంకెవరు? మా ఆఫీసరు. చెప్పండి సార్. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మాధవ్ ఇంటికి రావాలి. ఏమైంది? మీ రెండో ఆవిడికి నడుములో నిప్పట. నోర్మయ్, బాలేవారు సార్. జగన్ ఇప్పటికీ 1,00,000 సార్లు ఫోన్ చేసాడు. కానీ ఎలా సార్, ఈ రోజు మా పెళ్లి రోజు. మా ఆవిడతో పిక్చర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. మంచినీళ్ళు వెళ్ళకపోతే కోపం మురుగుతుంది. నువ్వు రాకపోతే ఇక్కడ రెండో కొంప అంటుకుంటుంది. ఎలాగో మేనేజ్ చెయ్యి, తర్వాత నీ కర్మ. నాకు అర్థమైపోయిందిలేండి, మళ్ళీ ఆఫీసు అర్జెంట్ పని అంతేగా? లేదు డార్లింగ్, అలా ఆఫీస్కి వెళ్ళి ఇలా థియేటర్కి వచ్చేస్తా. నువ్వు టికెట్లు కొని. ఓకే ప్లీజ్. సరేనండి. మాధవ్కి ఏమైంది? ఏమో నాయనా, ఉదయం నుంచి నడువులో నొప్పని మూలుగుతూ ముసుగుతని పడుకుంది. హాస్పిటల్ తీసుకెళ్ళారా? నువ్వు వస్తే తప్ప హాస్పిటల్ వాళ్ళని భీష్మించి కూర్చుంది. ఇప్పుడు మాధవ్ ఎక్కడుంది? పైన గదిలో ఉంది. మాధవి ఒంట్లో బాలేదా? ఏమైంది? పాత రోగమే, నడుము నొప్పి తిరగబెట్టింది. ఓ, అమృతాంజన రాయమంటావా? దాని తగ్గదులండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. పద పద.
బామ్మ నీది బుర్రకాదే పాదరసం బుడ్డి విడిపోయిన వాళ్ళు కలపటం కలిసి వాళ్ళు విడగొట్టడం ఎక్కడి నుంచేవి విద్య ఓరి వెర్రి నాన్న మీ మామ సంగతి ఇప్పుడే ఉందిరా ఆ. నా పెళ్ళైన కొత్తలో ఆ. మీ తాతగారు ఆఫీస్ అని కలవరించేవారు ఆ. ఆ? ఆ. ఒక్క చిటకా ఉపయోగించాను ఏమిటది ఊరుకోరా నేను చెప్పేది విను చెప్పు అంతే ఉద్యోగం ఊడేంత వరకు పడగది వదిలితే ఒట్టు పెట్టు ఇదేంటి థియేటర్ అది తెలుసు మనం ఎందుకు వచ్చామని. బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవడానికి దిగండి. హాస్పిటల్ కంటూ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ స్ట్రైట్ అని చెప్తూ సినిమా థియేటర్ తీసుకొచ్చిందే. నేను సినిమాకి రాను, నాకు చాలా పనుంది. మీరు ఇలాంటి వేషాలు వేస్తారని తెలిసే మా బామ్మ నాతో ఇలాంటి వేషం వేయించింది. దిగండి. హాయ్ రాధా. హాయ్ మాధవి. రాధా ఈ థియేటర్కి వచ్చింది. గడ్డ ఉంది కాబట్టి బతికిపోయాను. ఒకరు వచ్చారే? మా ఆయన కోసం వెయిటింగ్. మీ ఆయన రారు రారు రారా? ఆ. నీకెలా తెలుసు? వర్షం కదా. వర్షం ఎక్కడండి? ఓ వర్షం లేదా? అయితే ట్రాఫిక్ జామ్. ఊరుకోండి. మా వారు కొంచెం కామెడీ టైపులండి. ఇంటర్వెల్లో మీ ఆయన తప్పకుండా పరిచయం చేయాలి. నాకు కూడా. పదండి. పద 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 రండి, సినిమా స్టార్ట్ పద. అవుతుంది. పుల్లాలో పుల్ల బోర్డు చూడలేదు? అది కాదు నీ బుకింగ్. ఏ మిస్టర్, మరిద్ర మాట్లాడు. బ్లాక్ లో టికెట్స్ కావాలా? నేను ఇస్తాను. థ్యాంక్స్ అండి. పర్వాలేదులేండి. మీ ఆయనకి రాలేదే, పాప ఆయనకి ఏం పని పడిందో. మీరు పిక్చర్ చూడండి, నేను ఇంటికి వెళ్తాను. వద్దులేండి, ఇంతకన్నా సినిమాలో ఏం ఫైట్స్ ఉండి చేస్తాయి. రండి. అంతా 10 పైసలు పావులాలు తప్ప రూపాయి. అమ్మా రూపాయి రూపాయి ఎవడేసాడు అబ్బా? గడ్డంతో లోపలికెళ్ళి గడ్డం లేకుండా బయటకు వచ్చాడు అంటే బొక్క రూపాయికే కాదు మాస్టర్కి ఉంది. రాధా ఏమైంది రాధా? ఈరోజు సినిమా థియేటర్ లో నన్ను క్షమించు రాధా.
థియేటర్కి వస్తుండగా అది కాదండి, ఇవాళ మాధవి వాళ్ళ ఆయన లేకపోతే నా బతుకు. ఏమైంది? థియేటర్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తుంటే రౌడీ ముక్క నా వెంట పడ్డారు. అప్పుడు మాధవి వాళ్ళ ఆయన వచ్చి వాళ్ళని కొట్టి నన్ను కాపాడారు. ఏమిటండి ఇది? ఎక్కడ తగిలిందండి? ఏం చెప్పమంటావు రాధ? అర్జెంట్ గా నేను కలుద్దామని థియేటర్కి బయలుదేరానా, దారిలో నీ చెల్లెలాంటి ఒక అమ్మాయిని కొంతమంది అలరి చేయబోయారు. అంతే, వెళ్ళి చిత్త కొట్టేశా. అప్పుడు తగిలింది దెబ్బ. నిజంగా దేవుడున్నాడండి. మీరు చేసిన పుణ్యం ఊరికే పోలేదు. మీరు ఆ పిల్లని కాపాడారు, మాధవి వాళ్ళ ఆయన నన్ను కాపాడారు. ఉండండి. నేనున్నాను కాబట్టి కాపాడుకోగలిగాను, లేకపోతే ఏమయ్యేది? వాళ్ళందరినీ మీరు కొట్టినప్పుడు నలుగురు దిష్టి మీకు కొట్టుంటుంది. ఉండండి, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి. హలో, ఎవరు? నేను సార్ భిక్షపతిని. భిక్షపతి అంటే? పేర్లోనే ఉంది కదా సార్ భిక్షపతి అని. బెగ్గర్ని. ఫోన్ లో కూడా అడుక్కోవడం మొదలు పెట్టావా? ఎంతకాలం అడుక్కు తింటాం, ప్రొఫెషన్ చేంజ్ చేద్దామని. దానికి నా పర్మిషన్ కావాలా? పర్మిషన్ కోసం కాదు సార్, మీ కోఆపరేషన్ కోసం. బిజినెస్ మీతోటే మొదలెడదామని. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? అయ్యాల్సో 10th ఫెయిల్డ్ అయితే ఏంటట? ఇంగ్లీష్ లో ఇసుక్కోమాక. నిన్న సాయంత్రం టెలిఫోన్ బూత్ లో గడ్డం మార్చుకుంటూ ఉండగా నేను చూసా. ఆ తర్వాత ఆరా తీస్తే తెలిసింది తమ రెండిళ్ల పూజారంటగా. అడ్డమైన ఒకడు ఒక్క. ఇట్లాంటి పర్సనల్ విషయాలు ఫోన్ లో మాట్లాడుకోవడం ఇబ్బంది. ₹1,00,000 నాకు ఇచ్చావనుకో, నీకు ఫోను రాదు, నేను రాను. హలో హలో రాధా, మా బాస్ నుంచి అర్జెంట్ గా రమ్మని ఫోన్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమండి, టిఫిన్ చేసి వెళ్ళకూడదు? రామచంద్ర, ఇంకెప్పుడు కంగారే. ఆఫీసు బాసు. మీరు మా వారు? అరే, మీ వారిలో మా వారి పోలికలున్నాయే. భర్తల విషయంలో కూడా మనిద్దరి టేస్ట్ ఒకటేనేమో. అది సరే గానీ అర్జెంట్ గా ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఎలాగో వచ్చారు, కాఫీ తీసుకొస్తా. టైం లేదు, అసలే తాంబూలాలకు ముహూర్తం దగ్గర పడింది. తాంబూలలా? అదే కస్తూరి తాంబూలం అని యాడ్ ఫిల్మ్ కొత్తగా మార్కెట్ లో రిలీజ్ చేయాలి. గొంతుండిపోతుంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. మీ ఆయన రారు రారు. రారా? మీకెలా తెలుసు? వర్షం కదా. వర్షం ఎక్కడండి? ఓ, వర్షం లేదా? అయితే ట్రాఫిక్ జామ్. గోపికృష్ణ ఆఫీస్కి వచ్చాడా? రాలేదు సార్. వారం రోజుల నుంచి ఆఫీస్ రావడం లేదు, కనీసం లీవ్ అయినా అప్లై చేశాడా? లేదు సార్. హలో, నేను గోపికృష్ణ గారి మిస్సెస్ నండి. అబ్బా, మీ ఆయన కరెక్టే 100 ఏళ్ళమ్మా. అవును, మీ ఆయన వారం రోజుల నుంచి ఆఫీస్ రావడం లేదు, ఎట్టెళ్ళాడు? వారం నుంచి? అదేలేమ్మా, ఒక రోజు అటు ఇటును. ఆయనకి హెల్త్ బాగాలేదు సార్. ఓ, అదే సంగతి. నేను అప్పుడే అనుకున్నాను. ఇంత సిరిసిర ఆఫీస్కి చెప్పా చేయకుండా ఎట్టా మానేశాడని. కనీసం ఒంట్లో బాగోపోతే ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేయొచ్చు కదమ్మా. సరేనమ్మా, రేపోసారి ఉదయం వచ్చి ఆఫీసులో కలవమన్నానని చెప్పు. ఇద్దరు పిల్లలు ఉన్నారని బ్లాక్ మెయిల్ చేసినా బెదరట్లేదు. జోక్ అనుకుంటున్నాడేమో, ఏకు మేకవుతుందని తెలీదు.
ధర్మం చేయండి బాబయ్య, కళ్ళు లేకపోతుంది తండ్రి, కళ్ళు లేకపోతుంది తండ్రి, ధర్మం చేయండి బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య, కళ్ళు లేకపోతుంది తండ్రి, ధర్మం చేయండి బాబయ్య, కళ్ళు లేకపోతే. ఆ గోపీకృష్ణగాడు ఆడ కూతుళ్ళని అన్యాయం చేస్తున్నాడని చాలేసి బ్లాక్ మెయిల్ చేసి నా సంవత్సరాన్ని నిలబడదామనుకున్నా. అరే చూప్ ఏం రో, నీ కంటికి నేను తుగ్లగ్గా లెక్క కాపాడుతున్నాను. ఇది రంగు బయడ్డ నకరాయి చేసిన మనకు కటింగ్ అయిపోతుంది నాలిక. ఏదో భిక్షం ఎత్తుకు బతికే భిక్ష బతికాడిని, నన్ను వదిలే అమ్మా. ఏమంటివి అమ్మనా? సెంటిమెంట్ బెట్ట. అయితే ఆ గోపీకృష్ణ గారు డబుల్ యాక్టింగ్ చేస్తానల్లే. ఏ బిచ్చం, నువ్వు నేను చెప్పినట్టు జర సపోర్టింగ్ యాక్టింగ్ చేసినవనుకో, ఈ బిచ్చాపతిని లక్షపతిని చేస్తా. క్లైమాక్స్ లో జర గరం మసాలా పడాలి కదా, వేస్తా. ఇక్కడ నా ఆఫీస్ బ్రీఫ్ కేసు ఉండాలి. ఇక్కడుంది. గడ్డం అడ్డం పెట్టుకుని ఎంత నాటకం ఆడారండి. సుభాష్, మళ్ళీ పెళ్లి చేసుకున్నారన్నమాట. అది కాదు రాధ. అంతా తెలుసండి నాకు. మీకు చాకరీ చేసి పెట్టడానికి ఒక బానిస కావాలి, అందుకే మీరు నా మెళ్ళో తాళి కట్టారు. మీకు షోకులు సరదాలు తీర్చడానికి ఒక వన్నెలడి కావాలి, అందుకే మీరు మాటలు చేసుకున్నారు. నేను ఏ పరిస్థితిలో అలా చేయలేదు. పరిస్థితులు బాగలేవని నేను కూడా నాకు నచ్చిన ఒక డబ్బున్న వాడితో తిరిగితే. రాధ, తిరిగానే, నా ఇష్టం వచ్చినట్టు తిరిగా. అవును, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఎందుకో తెలుసా? మాధవి నీకంటే అందగత్తే, డబ్బున్న పిల్ల. చూడు, ఉంటే కుక్కిన పేర్లా ఈ కొంపలో ఉండు, లేదా ఆ భానుమూర్తి గారి మొదటి పెళ్ళాలా నువ్వు ఈ నూతులను దూకి చావు. ఏమైంది? నా జీవితం సర్వనాశనం అయిపోయింది మాధవి. ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. వాట్? రెండో పెళ్ళ? ఆయన చాలా మంచివారని చెప్పా అని అనుకున్నా ఇన్నాళ్ళు, కానీ నిన్ననే ఆయన బండారం బయటపడింది. అడిగితే నేను మగాన్ని నా ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నారు. నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండిపో, లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపో అన్నారు. అంత మాట అన్నాడా? అవును మాధవి, నాది మధ్య తరగతి కుటుంబం. మా అమ్మ నాన్నకి ఈ విషయం తెలిస్తే కొండ పగిలి చచ్చిపోతారు. నాకేం చేయాలో దిక్కు తోచక ఆత్మీయురాలైనా నువ్వు గుర్తొచ్చి ఇక్కడికి వచ్చాను. నువ్వేం బాధపడకు, మీ ఆయనతో నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వు ఇంటికెళ్ళు. నేను ఇంటికి వెళితే నన్ను బ్రతకనివ్వరు. రాధా, అయితే ఓ పని చేద్దాం. నువ్వు ఇక్కడే ఉండు, ఆయన వచ్చి నీ కాళ్ళు పట్టుకునేలా నేను చేస్తాను. కానీ మాధవి, నీకేం మాట్లాడుకో. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ప్రతి మొగాడికి ఒక ఆట అయిపోయింది. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. ఐ విల్ సీ. మాధవి, కాఫీ. ఏమండి, మీకు తెలుసా, పాప రాధ వాళ్ళ ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడట. ఛే, దుర్మార్గుడు. రాధ నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. నాకు జాలేసి ఇక్కడే ఉండమన్నాను. ఏమండి, ఎలాగైనా పాపం రాధకి న్యాయం జరిగేలా చూడాలండి. ఈ విషయంలో మీ హెల్ప్ కూడా కావాలి. ఏమో బాబు, నేను మాత్రం ఈ విషయంలో అదృష్టవంతురాలే. మా వారు సాక్షాత్తు శ్రీరామచంద్రులు. రాధా, నీ ప్రాబ్లం ఏమిటో
మా ఆయనతో డీటెయిల్ గా చెప్పు. నేనొక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. పెళ్ళైన క్షణం నుంచి భర్తే సర్వస్వని నమ్మిన వెర్రిదాన్ని, ఆయన ప్రేమ అభిమానాలు నిజమని నమ్మిన పిచ్చిదాన్ని. కానీ అదంతా నాటకమని తేలిపోయింది. నేను దైవంగా భావించే నా భర్త నన్ను దారుణంగా మోసం చేశాడని, ఇంకొక అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కాపురం కూడా చేస్తున్నాడని తెలిసిపోయింది. వెంటనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని అనుకున్నాను. కానీ నిజమేమిటో ఆ మగ మహారాజు నోటి వెంటే విని ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుందామనుకున్నాను. మాధవి, నీకు తెలుసుగా, ఈ దేశంలో ఆడిది ఏమైనా పంచుకుంటుంది కానీ తన పసుపు కుక్కల్ని మాత్రం పంచుకోలేదని. నాకు అర్థం కాని విషయం ఒకటే, ఆయన ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? భారీగా నా తప్పేమైనా ఉందా, లేక ఆయనకి నా మీద మోసు తీరిపోయిందా? నేనెందుకు ఇలా చేశానో తెలుసా? మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం. ఏమండి మీరు? ఎస్, నేనే రాధ భర్తని. ఇది అబద్ధం. లేదు మాధవి, ఇది నిజం. కానీ ఎందుకు ఇలా చేశారు? నేను చెప్తానమ్మా, వాడు సరదాకో సరసాలాడ్డానికో రెండో పెళ్లి చేసుకోలేదు, రాధ తండ్రి ప్రాణాలు కాపాడడానికి. మా నాన్న ప్రాణాలు కాపాడడానికి ఈయన రెండో పెళ్లికి సంబంధం ఏంటండి? సంబంధం ఏమిటా? ఆ రోజు మీ నాన్నగారు చావు బ్రతుకుల్లో ఉన్నారని, ఆపరేషన్ కి ₹1,00,000 కావాలని, ఆ డబ్బు పంపించకపోతే అతని ప్రాణాలు పోతాయని, ఆ డబ్బు ఎలాగైనా పంపించమని నువ్వు ఫోన్ చేస్తే తన దగ్గర ఉన్న ఆఫీస్ డబ్బు ₹5,00,000 నుంచి ₹1,00,000 పంపించేశాడు. ఆ తర్వాత ఇంట్లో దొంగలు పడి మిగిలిన ₹4,00,000 దోచుకుపోయారు. అర్జెంటుగా ఆఫీస్కి 5 లక్షలు కట్టకపోతే ఉన్న ఉద్యోగం ఊడిపోవడమే కాకుండా జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆ పరిస్థితుల్లో తప్పక డబ్బు సంపాదించడానికి రెండో పెళ్లి తప్ప వేరే మార్గమే లేదు అన్నయ్య. డబ్బు కోసం వాడు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నం చేశాడమ్మా. అప్పు కోసం వాడు తిరగని చోట్లేదు. అయినా ఆఫ్టర్ ఆల్ మధ్యతరగతి మనిషికి హఠాత్తుగా ₹5,00,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ నువ్వు చెప్పు. ఈలోగా నెల రోజుల పాటు భర్తగా నటిస్తే 10 లక్షలు ముట్ట చెప్తానన్న మాధవి కనిపించింది. మొదట్లో వాడు ససేమిరా ఒప్పుకోలేదు. నా ప్రోద్బలం వల్ల, గత్యంతరం లేక, నా బలవంతం వల్ల ఈ నాటకం ఆడేది. అంటే ఆయన అవసరం కోసం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడానికైనా వెనకాడాడన్నమాట. ఆయన దృష్టిలో పెళ్లి, భార్య అన్న మాటలకి విలువ లేదన్నమాట. పెళ్లి గురించి, దాని విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావా అమ్మా? హ్, అవసరమైతే 10 లక్షల కిరాయి పారేసి 10 రోజుల కిరాయి మొగుడిగా నటించే వాడి కోసం నువ్వు ప్రయత్నం చేయలేదా? అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తకి అవసరం తీరిపోయాక విడాకులు ఇచ్చేయాలని అనుకోలేదు? నేను మొదట తెలివి తక్కువగా అలా ఆలోచించిన మాట నిజమే. కానీ తాళి కట్టిన తర్వాత మనస్ఫూర్తిగా ఆరాధించానే. అది ఇప్పుడు. అప్పుడు నీ అవసరం కిరాయి మొగుడు, వాడు అవసరం 5 లక్షలు. అన్ని సవ్యంగా జరుగుతాయని అనుకున్నాడు. పరిస్థితులు ఎదురు తిరిగేసరికి ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయారంటే నేను నమ్మను. డబ్బు కోసం వేసిన ప్లాన్ లో అందమైన అమ్మాయి దొరికేసరికి లొంగిపోయారు. అబద్ధం. అందానికి లొంగిపోయే చెప్పలతోనే నాకుంటే తాళి కట్టిన మొగుడిగా తన మీద సర్వ హక్కులు ఉన్నా శోభనం గదిలో కనీసం తాకారేమో మాధవిని అడుగు. చెప్పు మాధవి. ఆ మంచితనానికి కరిగిపోయే కదండి నన్ను తాకనివ్వకుండా నాటకం ఆడుతున్నా నేను. నీకు లొంగిపోయింది. ఇందులో అబ్బాయి దోషం ఏమీ లేదు. చిలకా గోరంకల్లాగా కలిసి కాపురం చేయవలసిన కొత్త దంపతులు కనీసం ఒక్క మంచం మీద కూడా కలిసి ఉండటం లేదని అనుమానం వచ్చి మీ కాపురం చక్కదిద్దటం కోసం కోయవాడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొచ్చి ప్రసాదంలో కలిపి మీకు ఇచ్చాను. ఆ మందుతోనే మీరు ఒకటయ్యారు. అలాగే కాంట్రాక్ట్ ప్రకారం నెల రోజుల తర్వాత నీకు విడాకులు ఇవ్వాల్సినటువంటి మనిషి శారీరకంగా కూడా మీరు ఏకమయ్యారు కాబట్టే నీకు ద్రోహం చేయకుండా, నిన్ను వదిలేయకుండా మానసికంగా నలిగిపోతూ 2 భార్యలతో కాపురం చేస్తున్నాడు. ఏమండి, మీరెంత మంచివారో నాకు తెలిసినా మీరెందుకు ఇలా చేశారో నేను ఊహించలేకపోయాను. మీ నోటి ద్వారా నిజం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చింది నేను. ఆవేశం తట్టుకోలేక కాఫీలో విషయం కలుపుకుని తాగేశాను. నన్ను క్షమించండి.
రెండిళ్ళ పూజారి ఏంద్రవు గట్ల సెంటర్లో కూకుని ఓ ఫిగర్ అవుతుంటివి రాదా ఇసం దాగిందనుకున్నావు లేలే మా బిచ్చపతి గారు కప్పులు మార్చిండు మరైతే ఇసం ఎవరు దాగిండ్రా నువ్వు ఏమ్రా బిచ్చపతి నేను కప్పు మార్చానన్న విషయం తెలియక పాపం రాధ తనే స్వయంగా మొగుడికి విషం ఇచ్చింది గది కథ చూసినావంటే ముసలి ఇద్దరు పెళ్ళములు ఉన్నారు కదా 2 గిలాసులు పాలు తాగదాము అనుకున్నాడు ఇప్పుడు చూడు కథ ఎట్లా రివర్స్ అయిందో సపోర్ట్ చేయకు ఇసం పనిచేయడు సులువైంది ఏమ్రా గట్ల సైన్మా చూసినట్టు చూస్తారు లేకుండ్రి బయటకి ఇచ్చుండ్రి ఏమ్రా నా మీదే చెయ్యేస్తావులే నా అడ్డకొచ్చి హంగామా చేస్తావులే ఈ రంగు బై పగంటే ఏమనుకున్నావు ఉమ్మితే ఈ సమయత్తది ఇప్పుడు ఈ సందాయినా ఉందా బేపిగారు వస్తావు పోరి నువ్వేంటి పరిశ్రమ అవుతున్నావు నీదైతే కాంట్రాక్ట్ పెళ్ళేనాయి కాంట్రాక్ట్ అయిపోయింది మొగుడు పోతాడు కేక్ కథం గిజం దెబ్బ నీ కథ అయితే తెలిసిందే నాయి నువ్వు ఉండగానే నీ పెనిమిటి ఇంకో దాని మెల్ల పుస్తలు కట్టిండ్లే ఏ పోరి నువ్వొక్క పని చేయి గా పుస్తలు పుట్టుకందించి గాని ముఖాన్ని కొట్టు నీకేం కూడా కథం అయిపోతుంది ఇద్దరికిద్దరు ఖతర్నాక్ పోర్లున్నారులే ఇద్దరు పని అప్పుడైందనుకున్నావు ఇప్పుడు చూడు తమాసా మన పని అయిపోయింది మనం ఎందుకు ఇక్కడ
ఏమండి? 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 ఏమండి నేను ఏమండి నేను కూడా ఆ